సుజాత రైట్. సో సుజాత నీ మొబైల్ సరిగ్గా పెట్టమ్మా. సో నీ ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు మొబైల్. అండ్ ఇంకోటి మన రూల్ ఫాలో అవ్వాలి కదా. సో వైల్ క్లాస్ ఇస్ గోయింగ్ ఆన్ యూ మస్ట్ నాట్ టచ్ ద మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్. దేన్ని కూడా టచ్ చేయదు. జస్ట్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్లాస్. ఓకే. సో స్టిల్ మోర్ ఇంకా నాకు వెబ్ క్యామ్స్ ఆన్ చేయలేదు. చాలా మంది ఉన్నారు ఇంకా. సో ఆన్ చేయలేదు స్టిల్ మోర్. శివ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను కూడా ఆన్ చేయాలా? నాట్ నెసెసరీ సార్. తర్వాత ఆన్ చేస్తా. ఓకే ఓకే. సో ఓకే మా. సో నా క్వశ్చన్ మీకు అర్థమైందా? వాట్ హ్యాస్ మెనీ కీస్ బట్ కాంట్ ఓపెన్ ఏ సింగిల్ లాక్. ఓకే. సో ఇంగ్లీష్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీనికి నేను మీనింగ్ అయితే చెప్పను బట్ అండర్స్టాండ్. సో ఐ వాంట్ ద ఆన్సర్. సో మీకు క్లాస్ మధ్యలో చెప్పినా పర్లేదు ఆర్ చాట్ బాక్స్ లో పెట్టినా పర్లేదు. సో క్లాస్ అయినాక సో యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఓకే. సో దానికి ఆన్సర్ అనేది నాకు కావాలి. సో వాట్ హ్యాస్ మెనీ కీస్ బట్ కాంట్ ఓపెన్ ఎ సింగిల్ లాక్ ఆల్సో. సో దేంట్లో కీస్ అనేవి ఎక్కువ ఉంటాయి బట్ మనం ఏ లాక్ కూడా మనం తీయలేం. ఓకే. సో అర్థమవుతుందా? సరే. సో నిన్న నాకు ఎవరో న్యూస్ చదువుతానని చెప్పారు. సో మేక్ ఇట్ ఫాస్ట్. సో యాక్చువల్లీ శివ సార్ నేను లీవ్ లో ఉన్నాను సార్ ఇవాళ. బట్ స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ద క్లాస్. సో అమ్మ మీకు 2 డివైసెస్ ఉంటే మీరు సెపరేట్ అయిపోండి. సో జీజేసి ఆరోకల్ ప్లీజ్. నేను నా సిచ్యువేషన్ కూడా సేమ్ మేడం. యాక్చువల్లీ ఐ వాజ్ ఆన్ లీవ్. ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్. yes yesterday and today 2 days. మా న్యూస్ చదువుతారా జీజేసి ఆరోకల్? Good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? Yes, ma'am. Introduce myself, madam. ఓకే. సో ప్రొసీడ్. I am Umsi, madam. ఆగొద్దు, ప్రొసీడ్. I am studying first year in MPC English medium in RCLRD college in Oracle. Okay. Agri output increases despite COVID. India got second place in the world in the production of fruits and vegetables. Due to COVID, there were losses in different sectors of economy, but less negativity impact was on the agriculture sector. AP got first place in India in horticulture, fruits cultivation. India Council of Agriculture Research Director General Trikulachan Mahapatra attended a function at Dr. YSR Horticulture University, Venkata Ramana Gudem, West Godavari district. AP, he distributed degrees, gold medals to the students. Okay, ma'am. Okay, ma'am. So whatever the news you have read is very very useful to the students. So ఇట్లాంటి న్యూసే కావాలి నాకు. ఓకే. నాకు కాదు, ఐ మీన్ మన స్టూడెంట్స్ అందరికి. ఎందుకంటే పాలిటిక్స్ కి సంబంధించిన న్యూస్, పొలిటీషియన్స్ కి సంబంధించిన న్యూస్ అవన్నీ మనకి అన్నెసెసరీ కదా. సో వాట్ ఆర్ ద యూస్ఫుల్ థింగ్స్ దట్ గవర్నమెంట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ రిగార్డింగ్ our స్టూడెంట్స్, అండ్ వాట్ ఆర్ ద మోటివేషనల్ స్టోరీస్ ఆర్ సక్సెస్ఫుల్ స్టోరీస్. సో ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇందాక నువ్వు చెప్పావు కదా గోల్డ్ మెడల్స్ సంపాదించారని, ఇట్లాంటి న్యూస్ ఏమైనా ఉంటే సో దట్ వి హ్యావ్ టు రీడ్. ఓకే. సో వెరీ గుడ్. అండ్ నీ నేమ్ నాకు ఒక్కసారి నాకు క్లారిటీగా అర్థం అవ్వలేదు. సో టెల్ మీ యువర్ నేమ్. Umsi, madam. వంశీ. ఓకే. Umsi. ఓకే. సో వితౌట్ డిలేయింగ్ విల్ మూవ్ ఆన్ టు ద టాపిక్. ఓకే. సో ఈరోజు చాలా ఉన్నాయి కంప్లీట్ చేసుకోవాల్సినవి. ఓకే. సో బీ రెడీ విత్ యువర్ బుక్స్ అండ్ పెన్స్. ఓకే. So we have been learning about the written communication. Still the topic continues. Okay. So screen visible.
So is my screen visible? Anyone please respond. Anyone please respond. So and I will ask about the work that I have given you in the middle. Evarnanna adugutanu nenu, but you have to answer at that time. Okay. Okay na? So at least is my screen visible, sir? Just give me a class. Yes, ma'am, it's visible. Sir, thank you so much. So all those plurals that we have learned yesterday. So I hope you have a clarity on that. Our next topic is verb patterns. Okay. Verb patterns. So verbs అనేవి ఎట్లా యూజ్ చేస్తాం అండ్ ఇందులో మనకి టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఎస్పెషల్లీ సో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ సెషన్స్ సో నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు సో నన్ను ఈ క్వశ్చన్ ఫ్రీక్వెంట్ గా అడుగుతారు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వర్బ్స్ అని ఓకే సో దట్ విల్ లెర్న్ టుడే అండ్ రోల్ ఆఫ్ టెన్సెస్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ రోజు టెన్సెస్ ఓకే so be careful while listening and please concentrate on the class. Okay. So verb patterns. What is a verb? So already manam dan gurinchi cheppunnam kada what is a verb means a verb is a doing action. Okay. So example, they laughed, they loved it. Okay. So put it on the table. I hate waiting. I prefer to walk. So వీళ్ళలో ఇక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి కదా సో ఇందులోని ఏమేమి వర్బ్స్ ను ఐడెంటిఫై చేస్తున్నాం సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఫస్ట్ సెంటెన్స్ లో లాఫ్ట్ అంటే ఏంటి నవ్వడం సో ఇట్ ఈస్ అన్ యాక్షన్ సో నెక్స్ట్ దే లవ్డ్ ఇట్ ఓకే లవ్డ్ అనేది వర్బ్ తర్వాత పుట్ ఇట్ ఆన్ ద టేబుల్ పుట్ అనేది వర్బ్ నెక్స్ట్ ఐ హేట్ వెయిటింగ్ ఓకే వెయిటింగ్ అనేది వర్బ్ నెక్స్ట్ ఐ ప్రిఫర్ టు వాక్ అనేది వర్బ్ సో బట్ ఈ సెంటెన్సెస్ లో మీకు ఏమైనా లోట్ అనేది ఏమైనా కనిపిస్తుందా అంటే ఈ సెంటెన్సెస్ చూడంగానే ఏమైనా మీనింగ్ఫుల్ సెంటెన్సా లేకపోతే ఏంటి ఇలా ఉన్నాయి అని ఏమైనా అనిపిస్తుందా మీకు ఏమైనా అనిపిస్తుందా సో జస్ట్ ఇవి మీనింగ్ఫుల్ సెంటెన్స్ చూడు ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అనే సెంటెన్సెస్ కి ఇక్కడ ఐ హేట్ వెయిటింగ్ అనడానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా సో ఆల్ దో సెంటెన్సెస్ విచ్ ఆర్ బిఫోర్ యూ అవి చూడంగానే మీకు అర్థమైందో అర్థం అవ్వలేదో నాకైతే తెలియడం లేదు కానీ జస్ట్ అనాలిసిస్ దీస్ ఆర్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ అవునా సో చూడంగానే అంత బాగాలేదు సెంటెన్సెస్ ఏంటో ఈ షార్ట్ గా ఉన్నాయి అని ఓకే సో ఎందుకు ఇలా ఉన్నాయి అనేది మనం ఈరోజు నేర్చుకుంటాం ఇవి ఏంటంటే verbs of type verb patterns refer to what follows a verb అంటే జనరల్ గా వర్బ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే సో వర్బ్ ని ఏ వర్డ్స్ ఫాలో అవుతున్నాయి అనేది వర్బ్ ప్యాటర్న్స్ అన్నమాట అంటే ఏ వర్డ్స్ ని ఫాలో అవుతున్నాయో దాన్ని బట్టి సో వి కెన్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ వి కెన్ ఎక్స్పెక్ట్ ద మీనింగ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఓకే సో సింపుల్ గా ఇట్లాంటి సెంటెన్సెస్ మనకి అంటే హాఫ్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయంటే దే డోంట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ ఆర్ దే డోంట్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఓకే సో ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ అనే ఉంటాయి సో ఇందులో ఇలాంటి ఉన్న వాటికి ఏంటంటే మనము 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ అన్నమాట ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఓకే intransitive verbs and transitive verbs okay so first let us see what is a transitive verb okay transitive verb ante ento chuddam so verb plus object is a transitive verb ante verb undi just object untadi then what is an intransitive verb plus no object okay na simple ga meeku ardham avvapothe so I will tell it again so transitive verb ki object anedi untadi but intransitive verb ki object anedi undadu okay na ardhamainda so transitive verb ki object anedi untadi but intransitive verb ki object anedi undadu అందుకే ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్ని ఇలా ఉన్నాయి ఓకేనా సో వర్బ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సో ద వర్బ్ ప్యాటర్న్స్ రిఫర్స్ టు వాట్ ఫాలోస్ ఎ వర్బ్ ఓకే సో వాట్ ఫాలోస్ ఎ వర్బ్ ఇక్కడ
సో కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి కదా. సో వెయిటింగ్, వాట్ ఫాలోస్ ఎ వర్బ్, వెయిటింగ్ అనేది వర్బ్, ఐ హేట్. సో ఇలాంటివన్నీ అన్నమాట. సో సింపుల్ గా ఇది ఫస్ట్ స్లైడ్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ నుంచి యూ కెన్ అనలైజ్. సో వాట్ ఈస్ ట్రాన్సిటివ్ వర్బ్? ట్రాన్సిటివ్ అంటే దీంట్లో ఆబ్జెక్ట్ ఉంటది, ఇంట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ ఉండదు. సో ఈ క్వశ్చన్ మోస్ట్ ఫ్రీక్వెంట్ మీకు తెలియాలి. జనరల్ గా వర్బ్స్ అంటే వర్బ్ ఈజ్ ఎ డూయింగ్ యాక్షన్ అని చెప్పేసి మనం అనుకుంటాం, అవునా? సో బట్ స్టిల్ కొన్ని సెంటెన్సెస్ లో ఆబ్జెక్ట్ లేకుండా ఉంటాయి. దాన్ని మనం మ్యూట్ చేసుకుంటారా మీరు? శృతిలయ ఒక్కటి పెట్టకుండా కానీ ఏం రావట్లేదు. ఇది గప్పు మొక్కదా నేను రాత్రి 11 పెట్టిరా. అమ్మా అక్కడ మీ స్పాక్ ఉన్నారా? మళ్ళీ Ma'am, now you can continue. Yes, sir. Transitive verbs means verb ki object anedi untadi. So Rahul eats an apple. So here what is a verb? So Rahul eats an apple. So Samson, what is the verb in that? Eat. తినడం. రాహుల్ ఏం చేస్తున్నాడు? యాపిల్ తింటున్నాడు. వాట్ ఈస్ ద వర్బ్ దేర్? వాట్ ఈస్ ద వర్బ్ దేర్? ఈట్ అనేది వర్బ్ అన్నమాట. సో ఈ సెంటెన్స్ లో మనకి ఫుల్ సెంటెన్స్ క్లియర్ గా మనకి అర్థమవుతుంది. రాహుల్ ఏం చేస్తున్నాడు? రాహుల్ ఈట్స్ అన్ యాపిల్. సో సబ్జెక్ట్ ఇందులోని వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో రాహుల్ ఈట్స్ తింటున్నాడు. ఏం తింటున్నాడు? అన్ యాపిల్. అది ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, సబ్జెక్ట్ ఈస్ రాహుల్, వర్బ్ ఈస్ ఈట్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ అన్ యాపిల్. ఓకే, అలాగే జాన్ లైక్స్ పిజ్జాస్. ఓకే, సబ్జెక్ట్ ఈస్ జాన్, వర్బ్ ఈస్ లైక్స్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ pizzas. Father buys tea at the railway station. Father is subject, buys is verb, tea at the railway station is the object. Okay, so ilaga object ఉన్న words ని ఏమంటారంటే transitive verbs అంటారు. Okay, next we'll see what is intransitive verb. ఇంకా still more two examples. The bank lent him money. Please get me some chips. So please get అనేది verb, me some chips అనేది ఆబ్జెక్ట్. సో ఈ సెంటెన్స్ ఎలా ఉన్నాయి? సో దీనికి కూడా డిఫరెన్సెస్ చూడండి. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ నో ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఓకేనా? సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ వర్బ్ కి ఆబ్జెక్ట్ అనేది ఉండదు. సో వరుణ్ జాగ్స్ ఎవ్రీడే. ఓకే, వరుణ్ జాగ్స్ ఎవ్రీడే. ఎక్కడ జాగింగ్ చేస్తాడు అనేది మనం చెప్పలేం, అవునా? సో జాగింగ్ కి వెళ్తాడంట. సో వరుణ్ డైలీ, బట్ వేర్ హీ జాగ్స్ అనేది మనకి అక్కడ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్, హర్షిత లుక్స్ బ్యూటిఫుల్. సో ఎలా కనిపిస్తుందంట హర్షిత? సో చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్, ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. సో ఈ సెంటెన్స్ లో మనకి ఏముంది? ఆబ్జెక్ట్ ఉంది. ఏంటి? ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్. ఎక్కడ ఆడుకుంటున్నారు? ఇన్ ద గార్డెన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనకి వర్డ్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే, సారీ దిస్ ఇస్ నాట్ నెసెసరీ. సో ఎలా ఉంటాయంటే మనకి వర్బ్స్ అనేవి వెనకాల ఆబ్జెక్ట్ అనేది ఉండదు. సో దే లాఫ్ట్, వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్ మనకి లేదు, అవునా? సో అలాగే దే లవ్డ్ ఇట్, వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్ లేదు. అలాగే పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. సో ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ అన్నమాట. సో ఈ సెంటెన్సెస్ చూడంగానే సో వీ కెన్ అనాలిసిస్. ఓకే, సో అది డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, సో ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. సో ఇన్ఫినిటివ్ వర్బ్స్, so have you noted it verb?
Yes, do you have any doubt? ఏమైనా ఉన్నాయా? So or else I'll move to the next topic. సో నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి నెక్స్ట్ టాపిక్స్ సెంటెన్సెస్ మనం ఎట్లా ఫామ్ చేయాలి అనేది ఉంటది. సో వర్బ్ టు ఇన్ఫినిట్ అంటే టు అనేది మనము ఎలాగ వాడాలి ఒక సెంటెన్స్ లో అంటే వర్బ్స్ కి మనము టు అనేది యాడ్ చేసి మనం సెంటెన్స్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకే, సో టు డివైడ్, దే డిసైడెడ్ టు డివైడ్ ద ప్రాఫిట్స్ ఈక్వల్. సో డివైడ్ అనేది ఏంటి? వర్బ్. దానికి ఏం యాడ్ చేస్తున్నారు? టు అనే ఇన్ఫినిట్ వర్బ్ యాడ్ చేస్తున్నారు. ఓకేనా? సో దే డిసైడెడ్ టు డివైడ్ ద ప్రాఫిట్స్ ఈక్వల్. అలాగే షీ అగ్రీడ్ టు కమ్ విత్ అస్. షీ అగ్రీడ్ టు కమ్ విత్ అస్. మహేష్ ఈస్ లెర్నింగ్ టు స్విమ్. ఏం నేర్చుకుంటున్నాడు? స్విమ్ చేయడం. ఓకే, తర్వాత షీ లెర్న్ టు డ్రైవ్ ఏ కార్. He forgot to leave the car keys on the table. It began to rain. So ఇందులో చూడండి, the following verbs followed by to. To అనే ఇన్ఫినిట్ వర్బ్ కంపల్సరీగా అక్కడ యాడ్ అయింది. ఎలాంటి వర్డ్స్ కి? afford, demand, like, pretend, agree, fail, to, promise, arrange, forget, manage. వీటిలో కూడా మనము ముందు to అనేది పెడతాము. ఓకే, to demand, to afford, to pretend. He pretended to be to be sleeping. ఓకే, సో అంటే పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఓకే, అలాగా. She pretended to agree with the deal. సో లైక్ దిస్ అంటే ఒప్పుకున్నట్టు ప్రిటెండ్ చేస్తున్నారు. ఓకే, సో ఫెయిల్, లవ్, ప్రామిస్ ఇవన్నీ కూడా. సో వీటికి కూడా మనం ఏం యాడ్ చేస్తామంటే టు అనే ఇన్ఫినిటివ్ వర్బ్ యాడ్ చేస్తాం. సో నెక్స్ట్, సో వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టు. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది అంత క్లారిటీగా లేదు. ఓకే, సో బట్ హియర్ సో ఇంకా మనకి ఆబ్జెక్ట్ ప్లేస్ లోని టు అనేది ఎలా యాడ్ చేస్తాము. సో మై మదర్ అలౌడ్ us to go to the party. She told me to go there. I ordered Mary to wait. సో ఇవన్నీ ఏం లేదమ్మా, మనము వర్బ్స్ కి టు అనేది కూడా పెట్టచ్చు. సపోజ్ టు అనేది పెట్టకపోయినా అది రాంగ్ మిస్టేక్ ఏమీ కాదు. ఓకేనా? అంటే అవైలబిలిటీని బట్టి కొన్ని వర్డ్స్ కి మనము కొన్ని వర్బ్స్ కి మనము టు అనేది పెడతాం. ఆర్ ఎల్స్ వీ కెన్ కంటిన్యూ వితౌట్ యూజింగ్ టు. ఓకే, సో స్టిల్ మోర్ ఇంకా అడ్జెక్టివ్స్ తో పాటు ఇంకా మనం ఇన్ఫినిటీ వర్బ్ టు అనేది ఎట్లా యాడ్ చేస్తాం. ఓకే, సో టు, ద విండో ఈస్ టూ హై టు రీచ్. ఈ టూ అనే డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టు అండ్ టు? టు, TOO2. నెక్స్ట్ TO2. ఇక్కడ రీచ్ అనేది ఏంటి? విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రీచ్? రీచ్ అవ్వడం. ఇట్ ఈస్ ఎ వర్బ్. అంటే ఇక్కడ సో హై అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ వర్బ్ కి మధ్యలో మనము టు అనేది పెడుతున్నాం. సో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇవన్నమాట. ద విండో ఈస్ టూ హై టు రీచ్. నెక్స్ట్, ద విలేజెస్ వర్ అఫ్రైడ్ టు క్రాస్ ద బిజీ రోడ్. ఓకే, ద విలేజెస్ ఆర్ అఫ్రైడ్ టు క్రాస్ ద బిజీ రోడ్. సో ద షో వాస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో పెట్టడానికి సో ఇట్లాంటివన్నీ మనం అంటే కరెక్ట్ గా ఒక సెంటెన్స్ మనం అర్థం అవడం కోసం సో వీ కెన్ యూస్ దిస్. నెక్స్ట్, వర్బ్ ప్లస్ హౌ, విచ్, వాట్ అండ్ వేర్. సో ఇవి క్వశ్చన్ ఫార్మ్స్ అన్నమాట. హౌ, విచ్, వాట్, వేర్ ఇవి యూజ్ చేసినప్పుడు మనం టు అనేది ఎట్లా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఎలా యూజ్ చేస్తాం? మై బ్రదర్ ఈస్ లెర్నింగ్ హౌ టు పెయింట్. చూడండి, ఇవి వర్డ్స్ ఉన్నప్పటికీ కూడా మనము టు పెట్టాం. అంటే అన్ని సందర్భాల్లో మనము టు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా?
సో మై బ్రదర్ ఈస్ లెర్నింగ్ హౌ టు పెయింట్. బ్రదర్ నేర్చుకుంటున్నాడు ఏంటంటే ఎలాగా పెయింట్ చేయాలి. ఐ డోంట్ నో వాట్ టు సే. నాకు తెలియడం లేదు ఏం చెప్పాలో. సందీప్ కాన్ డిసైడ్ విచ్ టు చూస్. సో సందీప్ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు ఏం చూస్ చేసుకోవాలి అని. ఓకే నెక్స్ట్. సో మై సిస్టర్ డజంట్ నో వేర్ టు హ్యాంగ్ హర్ డ్రెస్. సో తనకి డ్రెస్ హ్యాంగ్ చేసుకోవడానికి ఎక్కడో తెలియడం లేదు. ఓకేనా. సో క్వశ్చన్ ఫార్మ్స్ లో కూడా మనము క్వశ్చన్ ఫార్మ్స్ అంటే యూజ్ చేసుకున్నప్పుడు అంటే క్వశ్చన్ ఫార్మ్స్ అంటే ఇవి స్టార్టింగ్ లోనే ఉండొచ్చు, కొన్ని సెంటెన్స్ లోనే స్టార్టింగ్ లో ఉంటే అవి క్వశ్చన్ ఫార్మ్స్ అంటారు. బట్ ఇవి వర్డ్స్ ఈ క్వశ్చన్ ఫార్మింగ్ వర్డ్స్ మిడిల్ లో ఉన్నాయి అంటే వాళ్ళకి తెలియడం లేదు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా అన్నమాట. సో ఇలాంటి సందర్భాల్లో మనము టు అనేది వాడతాం. ఓకేనా. సో ఇంతవరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సింపుల్ గా ఏం లేదమ్మా, యూ డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. సో మనము ఒక సెంటెన్సెస్ లో టు అనేది ఎలా వాడతాము, ఏ సందర్భాల్లో వాడతాము అనేది మెయిన్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ రాసుకోండి. సో యుల్ నథింగ్, అందులో ఏమీ లేదు. సో ఎలాంటి సందర్భాల్లో మనము టు అనేది వాడతాము. ఎనీ సిచ్యువేషన్ ఏదైనా అంటే ఐదర్ యాడ్జెక్టివ్స్ అన్నా వాడచ్చు, క్వశ్చన్ ఫార్మ్స్ లో అన్నా వాడచ్చు, సో ఎలాగన్నా వర్బ్స్ తో అన్నా వాడచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు విల్ లెర్న్ అబౌట్ ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ టెన్సెస్. ఓకేనా. సో టెన్సెస్ అంటే ఎంతమందికి ఇష్టం టెన్సెస్ అంటే? ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండి. టెన్సెస్ అంటే ఎంతమందికి ఇష్టం? ఏం చెప్పడం లేదు. సో ఎవరైనా చెప్పండి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టెన్సెస్, ఆర్ అసలు టెన్సెస్ అంటే ఏంటి? సో ఎవరైనా ఒక క్లారిటీ ఇవ్వగలరా నాకు? సో ప్లీజ్ ఎవరైనా హ్యాండ్ రేస్ చేయండి. సో సుభాష్ జీజేసి ఆలగడ్డ మాట్లాడండి ఒకసారి. మాట్లాడండి మా, అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ కే జాహ్నవి. మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. నాకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి. చెప్పమా వాట్ ఆర్ ద టెన్సెస్ అండ్ ఏంటి టెన్సెస్ స్టోరీ ఏంటి అసలు? టెన్సెస్ మీన్స్ టైం. స్టోరీ ఆఫ్ టెన్స్. ఓకే ఇంకా We have 3 tenses, madam. చెప్పాలి. వాట్ ఈస్ ద టెన్స్? We have 3 types ఒకసారి of మీరు tenses, madam. ఓకే. సో 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్. సో చెప్పగలవా అసలు టెన్స్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి? వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ టెన్స్? మనం మాట్లాడడానికి ఉపయోగపడతారు మేడం, ఎలా మాట్లాడాలి అని. ఎలా మాట్లాడాలని చెప్పడానికి సరిపోతుందా? చెప్పు, నీకేమొచ్చు చెప్పు, పర్వాలేదు. ఓకే, ఏదైనా ఒక సెంటెన్స్ ని ఫామ్ చేయాలంటే కూడా మనకి టెన్సెస్ ఉపయోగపడతాయి మేడం. తర్వాత టైమింగ్స్ లో ఉపయోగపడతాయి మేడం టెన్సెస్. అంతే మేడం. ఓకే. సో వాట్ ఈస్ ఎ టెన్స్? సో టెన్స్ అంటే ఏం లేదు, టెన్స్ అంటే టైం. ఓకే. సో ఎందుకు ఈ టెన్సెస్ మనకి ఊరికే ఇంగ్లీష్ గ్రామర్ అంటేనే టెన్స్ కదా, అవునా?
ఓకే, సో ఆ టైంలో ఏ వర్బ్ వాడుతున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో టెన్సెస్ ఆర్ నథింగ్ బట్ టెన్స్ ఈస్ యూస్ టు ఇండికేట్ ద టైమ్ వెన్ అన్ యాక్షన్ ఆర్ ఎన్ ఈవెంట్ అకర్స్. ఓకే, ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, సో ఎగ్జాక్ట్ టైం అన్నమాట. ఓకేనా, సో టైం చెప్పడానికి మనము ఈ టెన్సెస్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ వర్బ్ బేస్డ్ మెథడ్ టు ఇండికేట్ ద టైమ్, సమ్ టైమ్స్ ద కంటిన్యూయేషన్ and completeness of an action. Okay, so next, the concept of tenses in English is a method that we use to refer present, past and future, and these are divided into 4 aspects. Okay, so main manki tenses enni so talari sivanjanelu, so meer respond avutara. తలారి శివాంజనేయులు, సో రెస్పాండ్, మీరు ఏమైనా చెప్తారా? సో చెప్పకపోతే మ్యూట్ లో ఉండండి. నెక్స్ట్ మనకి మెయిన్ గా టెన్సెస్ ఎన్ని టైప్స్ లో డివైడ్ అయినాయి? 3 టైప్స్ అన్నమాట, ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. వాట్ ఈస్ ప్రెసెంట్ టెన్స్? సో మనము క్లాస్ లో అడుగుతూ ఉంటాం, ప్రెసెంట్ నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతారు, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా కనిపించినప్పుడు, బయటకు మీట్ అయినప్పుడు. మా ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకోండి, సో అదర్వైజ్. ఓకే, సో అడుగుతారు ఏమని ఫ్రెండ్స్ కలిసినప్పుడు, ప్రెసెంట్ ఏం చేస్తున్నావు అని. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ప్రస్తుత కాలం. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు. అండ్ వాట్ ఈస్ పాస్ట్? ఆల్రెడీ జరిగిపోయింది. వాట్ ఈస్ ఫ్యూచర్? సో ఫ్యూచర్ లో నేను అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, ఫ్యూచర్ లో నేను ఎలా జాబ్ చేస్తాను అని చెప్తా ఉంటారు మీ ఫ్రెండ్స్ తో, అవునా? సో ఫ్యూచర్ అంటే జరగబోయేది. సో ఇన్ ఇంగ్లీష్ దిస్ టైమ్ సీక్వెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ ఆర్ టు ఎక్స్ప్రెస్ వాట్ we want to deliver, what we want to say or what we want to convey with others. ఓకే, సో టెన్సెస్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో జనరల్ గా మీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లోని కూడా ఉంటది. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ 3 మార్క్స్ అనుకుంటున్నాను, 3 or 5 మార్క్స్. సో బ్రాకెట్ లో మీకు వర్డ్స్ అనేది ఇస్తాడు, సో యూస్ ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్స్ అని. ఓకే, సో టెన్సెస్ ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి ఐ థింక్ కొన్ని స్కూల్స్ లో 9th నుంచి ఈ టెన్సెస్ అనే ఉంటాయి. 8th 9th 10th ఇంటర్ అండ్ మీరు ఏ ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళినా సరే ఈ టెన్సెస్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఓకే, సో ఇన్ ఇంగ్లీష్ దిస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఓకేనా, సో ద టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types as you all knows. సో ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఓకే, సో అగైన్ ఈ ఒక్కొక్కటి, ఈ 3 రకాలు కూడా ఒక్కొక్కటి, దే ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 types అన్నమాట. అంటే జస్ట్ సింపుల్ గా ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటే మనకి క్లియర్ గా. అమ్మా ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, ఆర్ ఎల్స్ ప్లీజ్. సో స్పాక్స్ ఎక్కడైతే అక్కడ ఉన్నారో సో వాళ్ళు ప్లీజ్ మేడమ్స్ అండ్ సర్స్. సో ఏమైనా మాట్లాడతారమ్మా? నరేష్, జీజేసి, ఆలగడ్డ, do you have any doubt? Yes, speak out. What do you want? What is your doubt? I can hear you. Speak out. So Naresh, GJC, Alagadda. ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా? మాట్లాడండి. ఈ సార్ ఉన్నారు అక్కడ. ఇలాంటి టైం వేస్ట్ చేయకండి అమ్మా. మీకు డౌట్స్ ఉంటే సో హ్యాండ్ రైస్ చేయండి, అడగండి. సో అగైన్ దిస్ ప్రతి ఒక్క టెన్స్ కూడా 4 types లో డివైడ్ చేశారు, ఎందుకంటే ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అన్నమాట. సింపుల్ గా ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటే మనకి అర్థం అవ్వదు. సో ఇంకా ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ దే ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 types. సో విల్ డిస్కస్ ఈచ్ థింగ్ briefly. Okay, so the first one is present tense. So present tense lo, so first ఈ 4 types డివైడ్ చేశారని చెప్పాను కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకే,
సింపుల్ ప్రెసెంట్ టెన్స్. నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ థర్డ్ వన్ is present perfect continuous tense, and fourth one is present perfect continuous tense. So these are 4 types. First one, simple present tense, present continuous tense, present perfect tense, and present perfect continuous tense. So ilaga manaki 4 types lo divide chesaru. Alage past tense ko vachesariki సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవన్నీ మీకు కొత్తేమీ కాదు, అవునా? సో ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇది ఒక టేబులర్ ఫామ్ లోని మనం వేసుకుంటే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. సో జీజేసి సార్ ఒకసారి మ్యూట్ చేసేయండి సార్ అందరినీ, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. సో దీనికి సంబంధించింది ఒక టేబులర్ ఫామ్ లో మనం వేసుకుంటే సో వీ కెన్ అండర్స్టాండ్ వెల్ అన్నమాట. ఓకేనా? సో ఒక టేబులర్ ఫామ్ వేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఐ విల్ టేక్ వన్ ఇమేజ్. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఓకే, సో ఇది యాక్చువల్. సో ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో 3 ఉన్నాయి కదా, సో స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. సో ఇవి ఒక్కొక్కటి 4 టైప్స్ లో డివైడ్ చేశారు. అండ్ సింపుల్ టెన్స్, సింపుల్ టెన్స్. సో సింపుల్ ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తున్నాను. మీరు మాటిమాటికి అట్లా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే ఇంక నేను ఏం చెప్పనమ్మా. సో ట్రై టు అండర్స్టాండ్ మీ ఆల్సో. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది. అండ్ నేను పర్ఫెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను. సో వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దట్? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. సో మీకు క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి మీరన్నా క్విట్ అయిపోండి, బట్ డోంట్ క్రియేట్ ఎనీ డిస్టర్బెన్స్. సో అగైన్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అండ్ అగైన్ ఫ్యూచర్. సో ఎందుకు అలాగా చేస్తున్నారు అర్థం అవట్లేదు. మేక్ ఏ నోట్ ప్లీజ్. సో ఫ్యూచర్, ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీకు ఇట్లాగా టెన్సెస్ అన్లెస్ అండ్ అంటిల్ టేబులర్ ఫామ్ లో వేసుకోకపోతే మీకు రాదు. మరీ చెప్తున్నాను. ఓకే, సో ఈ టేబులర్ ఫామ్ ఫాస్ట్ గా వేసుకోండి. ఆర్ ఎల్స్ యూ టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆర్ ఎల్స్ ల్యాప్టాప్స్ లో కానీ చూసి మీ దగ్గర మొబైల్స్ ఉంటే ఒకసారి దాన్ని ఫోటో తీసుకోండి. ల్యాప్టాప్స్ లో కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో విండోస్ ప్లస్ ప్రింట్ స్క్రీన్ అని ఉంటది. సో దాన్ని క్లిక్ చేస్తే రెండో ఒకసారి క్లిక్ చేస్తే సో యుల్ హ్యావ్ ఎ స్క్రీన్ షాట్. ఓకే, ప్రజెంట్ రివర్స్ టుడే ఫాస్ట్. మా రాఘవేంద్ర ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఒకసారి మీరు వెబ్కామ్ ఆన్ చేయండి. సో రాఘవేంద్ర మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ డౌట్. సో ఫస్ట్ మనము ఏ టెన్స్ గురించి మాట్లాడుకోవచ్చు అంటే ప్రెసెంట్ టెన్స్ అన్నమాట. ఓకేనా? సో వినండి. సో ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రెసెంట్ టెన్స్ అన్నమాట. ఓకేనా? సో ద ఫార్ములా ఫర్ ప్రెసెంట్ టెన్స్ ఇస్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఈఎస్ అని ఉంది. సో మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ఏదన్నా మీ ఇష్టం. ఓకేనా? సో ఇలాగ మనము రాసుకోవచ్చు సింపుల్ ప్రెసెంట్ అంటే. ఓకేనా?
సో సింపుల్ ప్రెసెంట్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఐ డ్రాంక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. సారీ, ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు జరిగే యాక్షన్స్ ఏమైతే ఉన్నాయో దట్ కమ్ అండర్స్ ప్రెసెంట్ అండ్ సింపుల్ ప్రెసెంట్. ఓకే, ఇంకా డైలీ యాక్షన్స్. సో సింపుల్ ప్రెసెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి డైలీ యాక్షన్స్ కానీ డైలీ రొటీన్ ఏవైతే జరుగుతున్నాయో అవి కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాక్ట్స్. ఓకేనా? సో వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాయిల్స్ అట్ 100 degrees centigrade. సో ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఓకే, సో ఇలాగ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సింపుల్ ప్రెసెంట్ లోకి వస్తాయి. ఓకేనా? సో అమ్మ మీరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ప్లీజ్ మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. సో ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ లో ఏంటి మనకి, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్? సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మీకు ఈ టేబుల్ మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. చేసుకున్నాం మేడం. ఓకే, డన్. ఓకే, సో ఇక్కడ మీకు ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అన్నమాట. సో అంటే వాట్ ఈస్ అ సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ టెన్స్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ ఏంటి అనేది. సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూడండి. ప్రెసెంట్ అంటే ప్రస్తుతం జరిగేది, ఫ్యూచర్ అంటే జరగబోయేది, పాస్ట్ అంటే ముందు ఉంది కదా, అవునా? సో ముందు ఏదైతే ఉందో జరిగిపోయింది ఈజ్ ఎ పాస్ట్ టెన్స్ అన్నమాట. ఓకేనా? సో జరిగిపోయింది పాస్ట్ టెన్స్. సో ఇక్కడ సింపుల్ గా ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవచ్చు ఏంటంటే చూడండి, సింపుల్ ప్రెసెంట్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ జరుగుతుందో అది, లేకపోతే అమ్మా shall I stop the class? Shall I stop the class? Shiva sir, Shiva sir, Shiva sir, are you there sir? Yes ma'am, చెప్పండి. Sir, you please continue the class sir, I am unable. సో ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్, వాళ్ళని మ్యూట్ చేసుకోమని ప్లీజ్. ఎంత చెప్తున్నా వాళ్ళు వినడం లేదు. ఓకే, యాక్చువల్లీ ద థింగ్ ఈజ్ హోస్ట్, ఇప్పుడు మీకు కో-హోస్ట్ పర్మిషన్స్ ఉన్నాయి కదా మేడం? ఉన్నది సార్, బట్ అది ఇది రిఫర్ చేసుకొని స్క్రీన్ షేరింగ్ లో చెప్పాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా సార్. అలానే కాదు, మీరు పర్మిషన్స్ స్క్రీన్ మీద డోంట్ అలౌ ద పార్టిసిపెంట్స్ టు అన్మ్యూట్ దెమ్సెల్ఫ్. ఆ పర్మిషన్స్ ఇచ్చే రైట్ మీకు ఉంటుంది. మ్యూట్ ఇట్లా చేసాను సార్, మ్యూట్ ఆల్ చేసినా బట్ స్టిల్ ఎందుకు చేసుకుంటున్నారో అర్థం అవడం లేదు. సో మ్యూట్ ఆల్ చేసినా సరే. సో చూడండి ఇప్పుడు మ్యూట్ ఆల్ చేసాను అగైన్, మనకి జీజేసి గూడూరు అన్మ్యూట్ చేసాను. కింద ఆప్షన్ ఉంటుంది మేడం, అలౌ ద పార్టిసిపెంట్స్ టు అన్మ్యూట్ దెమ్సెల్ఫ్ అని, అది అన్టిక్ చేయండి. అది అన్టిక్ చేస్తే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఓకే, సో ఒకసారి మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి సార్ వాళ్ళకి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు అన్మ్యూట్ చేస్తేనే వాళ్ళు అన్మ్యూట్ అవుతారు, వాళ్ళందరూ వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవడానికి ఉండదు ఛాన్స్. ఓకే, ఓకేనా మేడం? కంటిన్యూ చేస్తారా, అయిపోయిందా? లేదు సార్, టెన్సెస్ చెప్తున్నాను బట్ కీప్ ఆన్ చెప్తా ఉంటే సో నాకు కాన్సన్ట్రేషన్ అవ్వడం లేదు. సో I'll take for 5 more minutes. So what's the time now sir? It's 10 exactly, 10:02. You can take to 10:10 వరకు. ఓకే సార్, ఓకే సార్. నాకు ఇది ఒక్కటే డైలీ డిస్టర్బెన్స్ గా ఉంది సార్ చాలా, ఎందుకంటే పక్క నుంచి చెప్తా ఉంటే సో మనకి ఇది ఏం చెప్తున్నానో నాకే తెలియడం లేదు. ఐఎమ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్. సో ప్రాబ్లం మీరు అన్మ్యూట్ చేసిన వాళ్ళకి దీస్ ఆర్ మై బెస్ట్ స్టూడెంట్స్ అనుకుంటున్నాను, బట్ వీళ్ళు ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారో నాకు తెలియడం లేదు. దే ఆర్ నాట్ అవేర్, అంటే అంత డిస్టర్బెన్స్ వస్తుందని వాళ్ళకి తెలియక చేస్తాం. సో ఫర్ దిస్ ఐ యామ్ ఎక్స్క్యూజింగ్ యూ ఆల్ డియర్ స్టూడెంట్స్.
ఓకే, సో ఏం లేదమ్మా, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మీ ఆల్సో కదా. సో కీప్ ఆన్ డిస్టర్బ్ చేస్తా ఉంటే సో ఏం లేదు, మీకు చెప్పాల్సింది చెప్పలేకపోతున్నాం అంతే. దట్స్ ద ఓన్లీ ప్రాబ్లం, అదర్వైజ్ నథింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూర్ సపోర్ట్. ఏం చెప్తున్నాం అనేది కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, అదొకటే మెయిన్ పాయింట్. సో see here present tense అంటే ప్రస్తుతం, సింపుల్ ప్రెసెంట్ అంటే ప్రస్తుతం డైలీ యాక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి దట్ కమ్ అండర్ సింపుల్ ప్రెసెంట్ అన్నమాట. ఓకేనా. సో తర్వాత ఇంకేంటంటే ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, తర్వాత వాటర్ బాయిల్స్ అట్ 100 degrees centigrade, ఇవన్నీ అన్నమాట. అంటే డైలీ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ కమ్ అండర్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకే, సో ఇంకా మనకి వర్బ్స్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ వాడతాం. ఓకే, దిస్ ద మెయిన్ థింగ్ టు రిమెంబర్. సో వీ విల్ యూస్ ఎస్ ఆర్ ఈఎస్ ఇన్ వర్బ్ 1 ఇన్ సింపుల్ ప్రెసెంట్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ప్రెసెంట్ కంటిన్యూస్. సో ఇంకా వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇక్కడ ఐ యు వి దే. సో ఐ యు వి దే ఉంటే మనము వర్బ్స్ కి ఎటువంటి ఎస్ లు యాడ్ చేయము. ఓకేనా. సో ఓన్లీ ఎస్ అనేది ఎవరికి యాడ్ చేస్తామంటే హీ షీ ఇట్ కి మాత్రమే యాడ్ చేస్తాం. ఓకేనా, అర్థమైందమ్మా. సో ఓన్లీ ఎస్ ఎవరికి వాడతాం, ఒకవేళ మనకి సెంటెన్సెస్ లో హీతో కానీ షీతో కానీ ఇట్తో కానీ స్టార్ట్ అయితే మనము ఆ వర్బ్స్ కి ఎస్ అనేది వాడతాం, ఎస్ ఆర్ ఈఎస్. అదర్వైజ్ ఐ కానీ యు కానీ వి కానీ దే కానీ. ఓకే, ఫస్ట్ పర్సన్ ఐ యు వి దే. ఓకే, సో ఇట్లాంటి వర్డ్స్ కి మనము ఎటువంటి ఎస్ లు పెట్టము, ఎవరికి వర్బ్స్ కి అన్నమాట. అంటే వీళ్ళ శత్రువులు, ఎస్ అనేది ఐ యు వి దే కి సంబంధం లేదనమాట. ఆ సెంటెన్సెస్ తో స్టార్ట్ అయితే, ఐతో స్టార్ట్ అయితే సెంటెన్స్, లేకపోతే యూతో కానీ వీతో కానీ దేతో కానీ ఒకవేళ స్టార్ట్ అయితే సెంటెన్స్, మనకి వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్బ్స్ కి మనం ఎస్ అనేది పెట్టము. ఎవరికి పెడతాం మరి, హీ షీ ఇట్. ఓకే, హీ షీ ఇట్ అనే వర్డ్స్ తో సెంటెన్స్ స్టార్ట్ అయితే అక్కడ వచ్చే వర్బ్స్ కి మనం ఎస్ పెడతాం. ఓకేనా, ఎందుకంటే హీ షీ ఇట్ కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఎస్ అండ్ ఈఎస్ అన్నమాట. అందుకే వాళ్ళు ఎప్పుడు వస్తే ఇది కూడా అక్కడ వస్తుంది. ఓకే, సో దిస్ థింగ్ మీరు గుర్తు పెట్టుకోండి. దిస్ ద మెయిన్ థింగ్ ఇన్ while using and simple present form. Next, present continuous. ఈ present continuous అంటే అందరికి చాలా ఇష్టం, ఎందుకంటే wherever you see an ing form it is an present continuous అన్నమాట. సో ఇక్కడ మనకి సెకండ్ లో ప్రోగ్రెసివ్ అని ఉంది. ప్రోగ్రెసివ్ అంటే జరుగుతూ ఉండేది. ఓకేనా, సో మనకి సెకండ్ టైప్ ఏంటి, సింపుల్ present continuous tense. Continuous, the word itself has the continuous word. ఓకే, సో కంటిన్యూస్ అనే పదం అందులో ఉంది, అంటే దాని అర్థం ఏంటి, ఆ యాక్షన్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే verbs play an important role in tenses. ఓకే, verbs play an important role in tenses. సో ఈ టెన్సెస్ లోని మనకి మెయిన్ కావాల్సింది verb అన్నమాట. So without verb, this won't exist. Tenses won't exist. Okay. So let us see the formula. What is the formula of present continuous tense? Okay. Subject plus am, are, is plus verb. Verb 1. First form of the verb ante manaki unnai kada. Verb 1, verb 2, verb 3. Okay na. So compulsory ga continuous tense ante we have to use ing form. Okay. సో అమ్మా ప్లీజ్ కాన్సన్ట్రేట్, ఎందుకంటే దిస్ టెన్సెస్ టాపిక్ అనేది ఎంత చెప్పినా సరే మళ్ళీ కొత్తగానే ఉంటది. సో ఎప్పుడు మీకు ఈజీ అవుతుంది తెలుసా, ఈ టేబులర్ ఫామ్ ఎప్పుడైతే నేర్చుకున్నారో సో టెన్సెస్ మీకు వెరీ వెరీ ఈజీ. సో జనరల్ గా ఒక గేమ్ లాగా మీ ఫ్రెండ్స్ తో ఆడుకోండి. ఎలా అంటే సో సడన్ గా ఎప్పుడు అడుగుతామో తెలీదు, ఎక్కడ అడుగుతామో తెలీదు. ఐ యూస్ టు ప్రాక్టీస్ దిస్ ఇన్ మై స్కూల్ వైల్ ఐ వాస్ టీచింగ్ టెన్సెస్ స్కూల్ ఆర్ కాలేజ్. ఏంటంటే నాకు స్టూడెంట్స్ బయట ఎక్కడైనా కనిపిస్తే, బయట ఐ మీన్ అంటే క్యాంపస్ లో ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని పిలిచి ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఎప్పుడు అడుగుతాను అనేది నాకే తెలియదు. సో అడుగుతా ఉంటానమ్మా నాకు ప్రెసెంట్ కంటిన్యూస్ ఫామ్ లో చెప్పండి అంటే సో దే విల్ అన్నమాట. ఓకే, సో అలాగా ఎప్పుడు రెడీగా ఉండాలి. అలాగే మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో డెఫినెట్ గా ఈ టెన్సెస్ అనేది ఫింగర్ టిప్స్ లో వచ్చేస్తాయి. ఓకే, సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ టాపిక్. సో ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే
కంపల్సరీగా అందులో ఐఎన్జి ఫామ్ అనేది ఉంటది. సో verb 1 ఇందులో verb 1 ప్లస్ ఐఎన్జి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ I am drinking coffee. What I am drinking? I am drinking coffee. For example, I am drinking water. Okay, I am drinking water. Okay, water తాగుతున్నాను. ఏం చేస్తున్నాను నేను? I am teaching. I am speaking. Okay, సో ఇవన్నీ కూడా అంటే చూడండి, స్పీకింగ్, టీచింగ్, డ్రింకింగ్ చివరిన ఏముంది? ఐఎన్జి ఉంది కదా. సో వర్బ్ కి ఐఎన్జి కంపల్సరీగా ఉండాలి. ఏ టెన్స్ లో? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో అండ్ ఇక్కడ ఒక థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, యామ్, ఈస్, ఆర్ అని ఉన్నాయి. సో మరి ఈ 3 దేనికి యూజ్ చేస్తామంటే ఇక్కడ ఐ కంపల్సరీగా. ఐ అంటే ఎవరు? హూ ఇస్ ఐ? నేను. మీరు స్పెషల్ కాదా? స్పెషల్ అయినా కదా. సో మీరు అందరూ స్పెషల్ కాబట్టి ఐ అనే పదం వస్తే కంపల్సరీగా ఐకి స్పెషల్ అన్నమాట. ఏంటంటే వేర్ ఎవర్ యూ సీ an ఐ, దాని పక్కనే దాని బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యామ్ అన్నమాట. ఓకే, సో ఐ అనేది కంపల్సరీగా ఉంటే దాని బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యామ్. ఐ ఎక్కడ ఉంటే వేరెవర్ ఐ అనేది ఉంటే వెంటనే పక్కన యామ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. నెక్స్ట్ వేర్ టు యూస్ ఈజ్. హీ, షీ, ఇట్. మెయిల్ ఆర్ ఫీమేల్ ఆర్ ఇట్ వస్తువులు. ఓకేనా? హీ, షీ, ఇట్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఈజ్. ఓకే, బట్ వేర్ టు యూస్ ఆర్ ప్లూరల్ ఫామ్ అన్నమాట. ప్లూరల్స్ అంటే యు, మీరు, వి, దే. యు, వి, దే వీటికి ఆర్ అనేది ప్లూరల్ ఫార్మ్స్ లో ఆర్. మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చూడండి, చాలా మంది మై హాబీస్ ఈజ్ అంటే 2-3 హాబీస్ ఉన్నా సరే అక్కడ ఈజ్ అని చెప్తున్నారు. కాదు, మై హాబీస్ ఆర్ అంటే వేర్ ఎవర్ యూ సీ ఏ ప్లూరల్ ఫార్మ్ వి హ్యావ్ టు యూస్ ఆర్ అన్నమాట. ఓకేనా? సో ఐ ఎక్కడైతే వస్తుందో పక్కన ఎవరు వస్తారు? యామ్ వస్తుంది. అలాగే హీ, షీ, ఇట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు ఏమొస్తుంది? హీ, షీ, ఇట్ కి ఈజ్. ఓకే, సో ఆర్ అనేది ప్లూరల్ ఫార్మ్స్ లో ఉపయోగిస్తాం. సో ఇక్కడ కూడా verb 1 ప్లస్ ఐఎన్జి. నెక్స్ట్ షాల్ వి మూవ్ టు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అన్నమాట. ఓకేనా? సో ఏంటంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ రెండు దేంతో స్టార్ట్ అవుతున్నాయి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? పీపీ. ఓకేనా? అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మళ్ళీ అగైన్ అక్కడ కూడా పీపీ ఉంది. అవునా? సో ఈ పీపీలు ఎక్కడైతే వచ్చినాయో మనకి కంపల్సరీగా హెచ్ అనేది వస్తుంది. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ హ్యాపీ? HAPPY, హ్యాపీ. అవునా? ఈ హ్యాపీ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మనకి పీపీలు వచ్చినాయో కంపల్సరీగా హెచ్ అనేది అక్కడ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ తీసుకుంటే ఏమున్నది? ప్రెసెంట్ అనేది పీతో స్టార్ట్ అవుతుంది, పర్ఫెక్ట్ అనేది పీతో స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ పీపీ అంటే మనకి అక్కడ ఏం రావాలి? హెచ్ తో స్టార్ట్ అయ్యే రావాలి. అంటే హ్యావ్ ప్లస్ హ్యాస్. అలాగే మనం పాస్ట్ పర్ఫెక్ట్ చూస్తే అది కూడా పాస్ట్ అంటే పి, పర్ఫెక్ట్ అంటే పి. అక్కడ కూడా మనకి ఏమొస్తుంది? హెచ్ వస్తుంది. మరి ఫ్యూచర్ అనేది ఎఫ్ తో స్టార్ట్ అవుతుంది కదా, మనకి ఎఫ్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే పీపీ వచ్చిందో అక్కడ కంపల్సరీగా ఏమొస్తుంది? హెచ్ వస్తుంది. హెచ్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు వాజర్ వేరు ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోండి. ఓకేనా? సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కానీ, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎక్కడైతే మీకు పీపీలు వచ్చినాయో అక్కడ మీకు కంపల్సరీగా హెచ్ ఉంటది. హెచ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటది. ఓకేనా? సో దిస్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ యాజ్ ఎ కీ పాయింట్. ఓకే, సో ఇప్పుడు మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ చెప్తున్నాం కదా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దట్? హెచ్పిపి అనుకున్నాం కదా. సో హెచ్ అంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ఇన్ ప్రెసెంట్ టెన్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి verb 3 తెలుసా? verb 3, verb 1, verb 2, verb 3, verb 4. ప్రతి దానికి కూడా 4 verb టైప్స్ ఉంటాయి. ఓకేనా? సో డ్రింక్, డ్రాంక్, డ్రంక్ ఇవన్నీ తెలుసు కదా. verb 1, verb 2, verb 3, eat, ate, eaten, eating. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ కి వచ్చేసరికి మనము విల్ యూస్ verb 3 ఫార్మ్. ఓకే, సో verb 3 ఫార్మ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ verb 3 ఫార్మ్. ఓకే, సో ఇక్కడ కూడా ఉంది మనకి హ్యావ్ ఆర్ హ్యాస్ అని ఉంది. వేర్ టు యూస్ హ్యావ్ అండ్ వేర్ టు యూస్ హ్యాస్. సో హ్యావ్ అంటే ఎవరికి? ఐ, యు, వి, దే. ఓకేనా? ఐ, యు, వి, దే
వీటికి మాత్రమే హ్యావ్ యూస్ చేస్తాం. మరి అగైన్ హీ షీ ఇట్ కి హ్యాస్ అనేది యూస్ చేస్తాం. సో ప్రతి సందర్భంలో టెన్సెస్ ఏం చెప్పుకున్నామా, హీ షీ ఇట్ ఈ మూడు స్పెషల్ అన్నమాట. ఏంటంటే హీ షీ ఇట్ ఈ మూడు స్పెషల్. సో ఈ మూడిట్లకి సపరేట్ హెల్పింగ్ వర్బ్ అనేది యూస్ చేస్తాం. అండ్ ఐ వి యు దే వీటిలన్నిటికి సపరేట్ హెల్పింగ్ వర్బ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సో ప్రతి దాంట్లో ఎవరు స్పెషల్, హీ షీ ఇట్ అనేవి వీళ్ళు ముగ్గురు స్పెషల్ అన్నమాట. సో అందుకని వాటికి సపరేట్ వి వాడతాం. సో హ్యావ్ అనేది ఏంటి, ఐ హ్యావ్, యూ హ్యావ్, వి హ్యావ్, దే హ్యావ్ ఇలాగా యూస్ చేస్తాం. మరి హ్యాస్, షీ హ్యాస్, హీ హ్యాస్, ఇట్ హ్యాస్ ఓకే అనేది యూస్ చేస్తాం. సో ఈ టెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నమాట. ఓకేనా? సో వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకే, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఎప్పుడు ఫినిష్ చేసావు, జస్ట్ ఇప్పుడే అయిపోయింది. సో ఆల్రెడీ 1 minute ముందు జరిగినా దాన్ని పాస్ట్ అంటారు, 10 days ముందు జరిగినా దాన్ని పాస్ట్ అంటారు. ఓకేనా? సో జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అప్పుడే జరగడం కదా. సో జస్ట్ సో ఇట్ ఈస్ ఏ ప్రెసెంట్ అంటే ఇవాళ జరిగిందే, బట్ పని ఎప్పుడు జరిగింది, జస్ట్ ఇప్పుడే. సో a few minutes before what I have said. సో మీరు మ్యూట్ చేస్తున్నారు, సో నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. సో ఇవన్నీ నేను చెప్పాను. ఈ యాక్షన్ అనేది ఎప్పుడు జరిగింది, few minutes before అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో ఇందులోని లాస్ట్ లో ఒక టెన్స్ ఉంది, ఏంటది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇది ఏంటంటే యాక్షన్స్ దట్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ బట్ స్టిల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే పాస్ట్ లో మీరు 9 o'clock ఏం చేశారు, క్లాస్ కనెక్ట్ అయ్యారు, బట్ స్టిల్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. అవునా కదా? సో దిస్ ఈస్ అబౌట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దట్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేస్తున్నాం, ఏంటంటే బీన్ అన్నమాట. సో బీన్ ప్లస్ ఎలాగా కంటిన్యూస్ టెన్స్ లో మనం ఐఎన్జీ యూజ్ చేస్తాం కదా. సో అగైన్ we are using ing form. Okay, so subject plus have or has plus been plus again verb 1 first form of the verb plus ing. So example, I have been waiting to see the doctor. I have been waiting to see the doctor. So మీకు ఈ సెంటెన్స్ ఎక్కువ ఇస్తా ఉంటాడు, I have been living here since 1984. సో నేను చెప్పినప్పుడు హౌ టు యూస్ సిన్స్ అండ్ హౌ టు యూస్ ఫార్ చెప్పినప్పుడు ఈ హ్యావ్ బీన్ అనేది మనం చెప్పుకున్నాం. అంటే ఏం లేదు, ఎప్పుడో అక్కడ యాక్షన్ అనేది స్టార్ట్ అయింది, బట్ స్టిల్ ఇప్పటికి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే, మీకు ఆన్లైన్ ట్రైనింగ్ క్లాస్ ఎప్పుడు సిన్స్ 10th February స్టార్ట్ అయింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, ఎండ్ అనేది ఇంకా అవ్వలేదు. ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో అగైన్ ఒకసారి మళ్ళీ చూద్దాము. సో వాట్ ఈస్ సింపుల్ ప్రెసెంట్ అంటే డైలీ యాక్షన్స్ లేకపోతే ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో సో దాన్ని సింపుల్ ప్రెసెంట్ అంటారు. నెక్స్ట్ వాట్ ఈస్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెసెంట్ జరిగే యాక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, నేను రాస్తున్నాను, నేను చెప్పి మీరు నోట్ చేసుకుంటున్నారు. సో దిస్ ఇస్ ఆల్ థింగ్ హ్యాపెనింగ్. ఓకే, అలాగే పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నమాట. అండ్ అలాగే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సో పాస్ట్ లో స్టార్ట్ అయ్యి అండ్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో టెన్సెస్ అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది అన్నమాట. సో డైలీ నేర్చుకుంటున్నా సరే ఇంకా స్టిల్ కొత్తగానే ఉంటది. అండ్ రిమెంబర్ దిస్ థింగ్, హెచ్పిపి. ఓకేనా? సో పిపి అనేది ఎక్కడ వస్తుందో కంపల్సరీగా అక్కడ హెచ్ అనేది వస్తుంది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో విత్ దిస్ ఐ వాంట్ టు స్టాప్ దిస్ క్లాస్. అండ్ సో నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా మిమ్మల్ని, ఏం అడిగాను, సో వాట్ హ్యాస్ మెనీ కీస్ బట్ కాంట్ ఓపెన్ ఎ సింగిల్ లాక్. ఎవరైనా చెప్తారా దానికి ఆన్సర్? ఓకే, సో జీజేసీ టౌన్ కర్నూల్ అన్మ్యూట్ చేసుకోండి. సో జీజేసీ టౌన్ కర్నూల్ అన్మ్యూట్ చేసుకోండి, ఆర్ ఎల్స్ మూర్తి. సో ఈ మూర్తి ఏంటంటే డైలీ హ్యాండ్ రైజ్ చేస్తారు, అన్మ్యూట్ చేసుకోమంటే చేసుకోడు. సో నాకు ఆన్సర్ చెప్తే క్లాస్ క్లోజ్ చేసేద్దాం. ఎస్ జీజేసీ టౌన్ కర్నూల్ స్పీక్ అవుట్.
GJC Town, Kurnool. Yes, coming, ma'am, coming. Make it fast. Piano, ma'am. Yes, piano. Can you explain? Can you explain? I don't know, ma'am. సో ఓకే, సో పియానో నువ్వు చెప్పింది కరెక్ట్. దానికి కీస్ చాలా ఉంటాయి కదా, కీబోర్డ్. సో ఇందులో నాకు తెలిసి చాలా మంది బాయ్స్ కి కీబోర్డ్ చాలా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటున్నాను, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో కీబోర్డ్ కి కీస్ చాలా ఉంటాయి, బట్ ఒక లాక్ కూడా మనము తీయలేం. సో దిస్ పర్ఫెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ ఈస్ యువర్ నేమ్ మా? Vinay, ma'am. వినయ్. సో థ్యాంక్ యూ వినయ్ ఫర్ ఆన్సరింగ్. ఈసారి నుంచి క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే నువ్వే ఫస్ట్ చెప్పాలి, ఓకేనా? ఓకే, సో విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్ దిస్ క్లాస్ టుడే. సో ఏమైతే చెప్పామో ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి, ఎందుకంటే మనకి సాటర్డే అసెస్మెంట్ ఉంటుంది, ఓకేనా? సో అండ్ ఓకే, సో ప్లీజ్ కంటిన్యూ. బై బై ఆల్ ఆఫ్ యూ. Okay, we'll meet in tomorrow's class. Bye bye. Sir, unmute చేసుకోండి sir. Shiva sir. Shiva sir, unmute చేసుకోండి. ఎస్ మ్యామ్, నా వాయిస్ వినిపిస్తుందా? Yes sir. Now it's okay. నూకరాజు సార్ ఉన్నారా కాల్లో? అంటే ఇప్పుడు మీరు ఉంటారా క్లాస్లో? లీవ్ అయిపోతారా? సౌజన్య మ్యామ్, Sir. మీరు ఉంటారా, లీవ్ అయిపోతారా? లిఫ్ట్ అవుతాను సార్. మీకు ఏమన్నా కావాలా సార్ హెల్ప్ ఏమన్నా? అంటే నూకరాజు సార్ లేరు కదా, నేను కూడా ఈరోజు ల్యాప్టాప్ అవైలబుల్ లేదు, క్లాస్ మొబైల్లోనే చెప్పాలి. హెల్ప్ Okay, sir. ఎవరిలో ఉండాలి కంపల్సరీ, లేకపోతే మీకు ఏమైందో అదే. మీకు పాసిబుల్ అవుతుందా అవుదా? సార్ చెప్పాను కదా సార్, లీవ్ లో ఉన్నానని. ఓకే, నో ఇష్యూస్. ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ నూకరాజ్ సార్ చూస్తాను కాల్ చేసి సార్. నాకు కోహోస్ట్ ఇవ్వమని చెప్పండి. ఓకే సార్. కోహోస్ట్ నాకు ఇచ్చేస్తే ఇట్ వోంట్ బి ఎ ప్రాబ్లం. ఓకే, మీన్ వైల్ సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్, గుడ్ మార్నింగ్. ఓ, వాటర్ వేస్తున్నారు, అప్పుడే వెలిసిపోయారా? మా వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి అందరూ. ఎవ్రీవన్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. డోంట్ నీడ్ ఆఫ్ ఎనీ మెసేజెస్. మీరు వీడియో ఆన్ చేసి పెట్టుకుంటే ఐ విల్ లుక్ ఎట్ యూ. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఎవ్రీవన్. చాలా మంది రోజు కూడా మన సెషన్ లో మోర్ దెన్ 100 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. బట్ Sir, excuse me, sir. Sir is not attending the call, sir. సో మీన్ వైల్ సో మేడం మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ కీస్ బట్ కాంట్ ఓపెన్ ఎనీ లాక్. సో పియానో అని చెప్పేసి ఆన్సర్ కూడా చెప్పారు కొంతమంది. సో ఐ హ్యావ్ ఏ డౌట్. వాయిస్ బ్రేక్ అవుతుంది. సౌజన్య మ్యామ్ ఉన్నారా మీరు? సార్ చెప్పండి సార్. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎస్ సార్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ ఫైన్ నౌ? ఇప్పుడు ఓకేనా?
Slight disturbance, sir. Again. ఇంకా డిస్టర్బెన్స్ వస్తుందా? ఓకే, యాక్చువల్లీ అవర్ వైఫై ఇస్ నాట్ వర్కింగ్ రైట్ నౌ. Yes, sir. Yes, sir. Is it fine now? Yes, sir. Yes, sir. It's okay. Okay, so I have a doubt, ma'am, regarding your question. So you Yes, said sir. it means Sir, let me know. the answer. హలో మేడం, నా వాయిస్ వినిపిస్తుందా? Yes, sir. ఇప్పుడు కొంచెం వినిపిస్తుంది. ఓకే, సార్ స్టక్ అవుతుంది సార్ వాయిస్, సో బ్రేక్ అవుతుంది. నాకు మీ వాయిస్ కట్ అవుతుంది మేడం. అది ప్రాబ్లం ఎవరి దగ్గర నాకు అర్థం కాదు. సో నేను కూడా ఐఎమ్ యూజింగ్ మై మొబైల్ డేటా. ఓకే, సార్ ఇట్ ఈస్ ఓకే సార్ నౌ. సో లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ డౌట్. I mean, you told me the answer is piano, right? Yes, sir. For your question. Why can't it be a keyboard? అది కూడా సార్, అది కూడా ఆన్సరే. But immediately as నాకు ఆ థాట్ వచ్చింది. మనము అదే కీబోర్డ్ ఉంటది కదా సార్, కంప్యూటర్ కీబోర్డ్ కానీ ల్యాప్టాప్ కీస్ కానీ, దాన్ని కూడా కీసే అంటాం కదా. యాక్చువల్లీ వెంటనే నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఏంటంటే, ఇప్పుడు కీబోర్డ్ ఉందంటే ఇట్ కెన్ ఓపెన్ ఏ కంప్యూటర్, రైట్? కీబోర్డ్ కంప్యూటర్ కాబట్టి అది ఆన్సర్ అవ్వదేమో అని చెప్పేసి సో పియానో మైట్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్ ఫర్ యూ గైస్. సో అందరికి కూడా ఇంకొక క్వశ్చన్. సో విచ్ మంత్ ఆఫ్ ది ఇయర్ హ్యాస్ 28 days? సార్ ఐ నో. So actually I want to ask this question but change the question again. So the question is asked by you. మేడం, ఓకే, కే భానుప్రకాష్ జిజేసి ఆలగడ్డ హ్యాండ్ రైస్ చేశారు. ఒకసారి మేడం వాళ్ళు అన్మ్యూట్ చేస్తారా? Sir, your voice is not audible, sir. మేడం నేనేం మాట్లాడలేదు మేడం. యాక్చువల్లీ వాళ్ళు 2 minutes వరకు అది సైలెంట్ అయిపోయింది. భానుప్రకాష్ అని హ్యాండ్ రైస్ చేశాడు. ఒకసారి అతన్ని అన్మ్యూట్ చేయండి అని అడుగుతున్నాం మిమ్మల్ని. Unmuted, sir. So what is the answer? February. Are you sure? Sure about your answer? ఖచ్చితంగా ఫిబ్రవరినా? సో చాలా మంది మెసేజ్ కూడా పెట్టారమ్మా ఫిబ్రవరి అని, బట్ ఇట్స్ ఏ రాంగ్. ఎవరి దగ్గరైనా ఇంకా వేరే ఆన్సర్ ఉంటే చెప్పండి. Sir, your voice is not audible, sir.
సార్ మా సార్ మళ్ళీ జాయిన్ అవుతారు, సో మీరు డోంట్ క్విట్. ఎస్ సార్, యువర్ co-host now. Okay, thank you so much. Okay ma'am, then you can leave ma'am. ఓకే, హ్యాండ్ రైస్ చేస్తున్నారు కదమ్మా, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. జీజేసీ పీపల్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. జీజేసీ పీపల్ వాళ్ళు చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద ఆన్సర్? సార్ అడగండి సార్. సో వాట్ మంత్ ఆఫ్ ది ఇయర్ హ్యాస్ 28 days? సార్ ఎవ్రీ మంత్ ఉంటుంది సార్ 28 days. సో డిడ్ సమ్మన్ హెల్ప్ యూ? మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? ఆర్ యూ యువర్ సెల్ఫ్ టెల్లింగ్ ద ఆన్సర్? నేనే చెప్తున్నాను సార్. yes of course, that's a right answer, very good. What's your name? తనుజా సార్. ఎవరికి కరెక్ట్ అంటని చెప్తున్నావు? ఎవరికి? తనుజా. and your college name? పేపలి సార్. పేపలి సార్, పేపలి. okay, from day one itself it's very difficult for us to pronounce your college name. yes JJC Papali. okay Papali. okay, very good Tanuja. Okay. Okay, so the answer is every month has got 28 days. Sir, your voice is clear now sir. Exact గా ఎలా ఉన్నారు అలానే ఉండండి. okay, నేను ఉంటాను మేడం, సిగ్నల్స్ ఉండాలి కదా. It's good sir. Okay sir, please continue. So the answer is 28 days because every month has got 28 days. So February లో ఓన్లీ 28 days ఉంటాయి, బట్ మిగిలిన అన్ని మంత్స్ కూడా ఇప్పుడు 30 ఉన్నాయి అంటే 28 ఉన్నట్లే కదా. సో ఎవ్రీ మంత్ హ్యాస్ 28 days. సో ఆన్సర్ is every month of the year will have 28 days. So that is the answer. And one more question. So what is always in front of you but you can't see it? So what is always in front of you but you can't see it? Can anyone answer this question? Hands raise చేశారు. ఓకే, పీపల్లి వాళ్ళు ఆన్సర్ చేస్తారమ్మా. జీజేసి వెల్దుర్తి, స్విచ్ ఆన్ యువర్ వీడియో. జీజేసి వెల్దుర్తి వాళ్ళు వీడియో ఆన్ చేసుకుని అన్మ్యూట్ చేసుకోండి. Sir, repeat question, sir. You want the question to be repeated, right? Yes, so sir. What is always in front of you but can't be seen? Question అర్థమైందా క్లియర్ గా? సో వాట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఎప్పుడు కూడా మేము ముందు ఉంటుంది బట్ యూ కాంట్ సీ ఇట్, ఏమిటది? కీర్తి, పిఎస్సి అండ్ కేవీఎస్సి. ఓకే ఓకే, వెల్దుర్తి వాళ్ళు, కెన్ యూ ఆన్సర్? Sir, 1 minute. కెన్ యూ స్విచ్ ఆన్ ద వీడియో? Sir, ఇది సార్ మొబైల్ సార్, ఇది కొంచెం వర్క్ చేయట్లేదు సార్ వీడియోది. ఓకే ఓకే, నాట్ అన్ ఇష్యూ. సో కీర్తి అన్మ్యూట్ చేసుకోండి. yes, what's the answer? Kirti, you can unmute. I gave you the permission. Okay, Jahnavi. Jahani, unmute చేసుకోమ్మా Jahnavi. Answer is water, sir. Sorry? ఏంటమ్మా? Water, sir. Water. లేదు, వాయిస్ ఇస్ బ్రేకింగ్, నీ వాయిస్ సరిగ్గా లేదమ్మా.
మా జాహ్నవి నీ వాయిస్ ఏం వినిపించట్లేదు. సో ఎనీవన్ ఎల్స్? జీజేసీ టౌన్ కర్నూల్, అన్మ్యూట్ చేసుకోండి. జీజేసీ టౌన్ కర్నూల్. జీజేసీ టౌన్ కర్నూల్, అన్మ్యూట్ చేసుకోండి. క్విక్, మనకి టైం ఎక్కువ లేదు, డోంట్ వేస్ట్ టైం. కీర్తి, అన్మ్యూట్ చేసుకోమ్మా. కీర్తి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ కీర్తి? మరి నీ వాయిస్ ఏం రావట్లేదు, నీ వాయిస్ ఏం వినిపించట్లేదు. అట్లీస్ట్ టైప్ ఇట్ యాజ్ ఎ మెసేజ్. నీ వాయిస్ ఏం రావట్లేదు, మెసేజ్ అన్నా పెట్టు. ఓకే, జీజేసీ వెల్దుర్తి. జీజేసీ వెల్దుర్తి, అన్మ్యూట్ చేసుకోండి. జీజేసీ వెల్దుర్తి, అన్మ్యూట్ చేసుకోవాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా, వెరీ గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? సార్ ఐఎమ్ విద్యాసాగర్ ఫ్రమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెల్దుర్తి సార్. ఓకే, విద్యాసాగర్. ఐ థింక్ యూ అవర్ ఫ్యూచర్ సార్, అవర్ వైవా ఫ్యూచర్ సెషన్. సార్. వైవా సెషన్ లో మాట్లాడావమ్మా నువ్వు? సార్ వైవా నాట్. సెషన్ లో మాట్లాడావా? నో సార్, నో సార్. I was absent sir on that day. Okay, fine. So what is the answer? Our future. You can say future, not our or your. Okay, fine. So that's the answer actually. Chala mandi air అని చెప్పేసి పెడుతున్నారు ఆన్సర్స్. So air can't be the answer because in front of you అని చెప్పేసి. Air is everywhere. Air అనేది మీ చుట్టూ, around మీ చుట్టూ, not just in front. But your future, it's always in front of you, but you can never see it, right? So the answer is your future. Very good, Vidyasagar. వాయిస్ కొంచెం రేస్ చేయండి సార్, కొంచెం లోగా వస్తుంది సార్ వాయిస్. నా వాయిస్ లోగా వస్తుంది ఇప్పుడు? ఓకేనా సార్? ఇప్పుడు బెటర్ గా ఉంది. ఇందాక కొంచెం లోగా వస్తుంది. ఓకే ఓకే, మైక్ దగ్గర పెట్టుకుంటేనే వస్తుంది అనుకుంటా. సో ఐ విల్ కంటిన్యూ ఇన్ దిస్ వే. ఓకే సార్. ఓకే, సో ఇనఫ్ విత్ ద క్వశ్చన్స్. ఏం లేదు, కొంచెం డల్ గా కనిపించాయి నాకు ఫేసెస్ అన్ని కూడా, ఆ టెన్సెస్ గురించి అవి డిస్కస్ చేసే గురించి. సో జస్ట్ కొంచెం టైమ్ ఆఫ్ కోసం అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అనేవి అడిగాను. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ గురించి మనం నేను చెప్పుకుంటున్నాం కదా. సో లెట్స్ కంటిన్యూ విత్ ద టాపిక్. సో ఇస్ మై స్క్రీన్ విజిబుల్? నౌకరాజు సార్, నా స్క్రీన్ కనిపిస్తుందా? I hope the screen is visible. One second. I just want to get clarification regarding it. సో నేను స్క్రీన్ షేర్ చేసినప్పుడు అందరికి స్క్రీన్ కనిపించిందమ్మా? ఒకసారి స్క్రీన్ కనిపించింది అన్నవాడు కనిపిస్తే హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. So you can see the screen, right? సో వేరియస్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. నిన్న మనం టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ దగ్గర స్టాప్ చేసాం కదా నిన్న క్లాసు. సో వీ ఆల్రెడీ డిస్కస్ వై టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు క్లాస్లో ఏంటంటే, సో హౌ టు మేనేజ్ యువర్ టైం. టైం మేనేజ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి మనం తెలుసుకుందాం. సో అందులో కొన్ని ఏంటంటే, యూ హ్యావ్ టు సెట్ యువర్ ప్రయారిటీస్. సో ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 ways. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంపార్టెంట్.
సో బేసికల్గా మనకి డేలో చాలా ఇంపార్టెంట్ టాస్క్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనం మళ్ళీ ఎలా డివైడ్ చేసుకోవాలంటే అర్జెంట్, ఏవి అర్జెంట్ కాదు. బికాస్ అర్జెంట్ అంటే దే హ్యావ్ టు బి డన్ ఇట్ సెల్ఫ్, అప్పటికప్పుడు చేసేయాలి. సో అర్జెంట్ అన్ని కూడా మళ్ళీ మనం క్లాసిఫై చేసుకోవాలి ఫర్దర్గా. తర్వాత ఇంపార్టెంట్, తర్వాత నాట్ ఇంపార్టెంట్, అండ్ ఇంకోటి ఏంటంటే 4 కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ నెసెసరీ, అన్నెసెసరీగా మనం క్లాసిఫై చేసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత అర్జెంట్, నాట్ అర్జెంట్. ఇలా మనం డిఫరెంట్ కేటగిరీస్లో మనం మన టాస్క్స్ అన్ని కూడా క్లాసిఫై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి చూసారు కదా, యూ హ్యావ్ టు ప్రయారిటైజ్. దాని తర్వాత యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ అసైన్మెంట్స్ ఆన్ టైం. అసైన్మెంట్ ఆర్ టాస్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏదైతే వర్క్ అనేది ఒకటి ఉందో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ అసైన్మెంట్ ఆర్ ఎ టాస్క్. సో అవన్నీ కూడా మనం టైంలో, ఆన్ టైం అంటే ఏంటి, కంప్లీట్ గా మనం పెట్టుకున్న టైంలో కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆల్రెడీ చెప్పాను కదా, అర్జెంట్ కి ఇంపార్టెంట్ కి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఏది అర్జెంట్ ఏది కాదు అనేది మనం ప్లాన్ చేసుకుని రాసుకోవాలి. నెక్స్ట్ సెట్ రియలిస్టిక్ టార్గెట్స్. సో కొన్ని గోల్స్ ఏంటంటే అన్నెసరీ గోల్స్, మనకి అంతగా అవసరం లేనివి, పాసిబుల్ అవ్వనివి గోల్స్ మనం పెట్టుకోకూడదు. సో వాట్ ఎవర్ ద టార్గెట్ యూ ఫైండ్, ఇట్ షుడ్ బి రీచబుల్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ లిమిట్స్. అలా రియలిస్టిక్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ డోంట్ ఓవర్లోడ్ యువర్ సెల్ఫ్. సో ఓవర్లోడ్ అంటే ఎక్కువ పనులు మీ మీద వేసేసుకుంటే ఏంటంటే ఏ పని చేయలేము అనమాట. సో ఓవర్లోడ్ అనేది అవ్వకూడదు. అండ్ మల్టీ టాస్కింగ్ కూడా ఆపాలి వీలైనంత వరకు. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి, ఒకే టైంలో ఎక్కువ పనులు చేయడం, వి కాల్ ఇట్ యాజ్ మల్టీ టాస్కింగ్. సో అది కూడా ఓవర్ గా చేయకూడదు. నెక్స్ట్ స్టే ఫోకస్డ్, వి ఆల్రెడీ డిస్కస్డ్. ఫోకస్డ్ గా ఉండాలి మనం చేసే పని మీద. బి ఆర్గనైజ్డ్ అంటే ఆర్గనైజ్డ్ గా ఉండాలి. అండ్ ఎంజాయ్ యువర్ వర్క్. సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రయారిటీస్. ప్రయారిటీస్ ఏంటంటే మనం కేటగిరీస్ గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్వి మనం డేలో ఫస్ట్ పెట్టుకోవాలి. అర్జెంట్ అయి ఉండాలి, ఇంపార్టెంట్ అయి ఉండాలి. సెకండ్ వన్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఓకే, వెంటనే కాకపోయినా కానీ ఖచ్చితంగా చేయాల్సింది. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి, నాట్ ఇంపార్టెంట్ బట్ నెసరీ. ఇంపార్టెంట్ కాకపోయినా కానీ ఉండాలి రోజులో అనేది, అలాంటివి మనం థర్డ్ పెట్టుకోవాలి. లాస్ట్ వన్ నాట్ నెసరీ, నాట్ ఇంపార్టెంట్. అవసరం లేదు, ఇంపార్టెంట్ లేదు. అంటే ఏంటంటే అవి జస్ట్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్ కోసం అనమాట. అంటే ఫ్రీ టైం మిగిలితే, ఈ 3 కేటగిరీస్ మిగిలిన తర్వాత ఫ్రీగా మనకి టైం ఉంటే అప్పుడు చేసుకోవాల్సినవి లాస్ట్ లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పాము, ఆన్ టైం కంప్లీట్ చేసుకోవాలి. సో అర్జెంట్ కి ఇంపార్టెంట్ కి మీకు ఉన్న టాస్క్ లను బేస్ చేసుకుని అవి మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వి ఆల్రెడీ డిస్కస్ దిస్ రియలిస్టిక్ టార్గెట్స్. అంటే ఏంటి, మీరు అవి చెయ్యగలిగిన పనులు మాత్రమే మీరు పెట్టుకోవాలి. బికాజ్ అన్రియలిస్టిక్ గా ఉండేవి, సినిమాటిక్ గా ఉండేవి మనం గోల్స్ పెట్టుకుంటే యూ విల్ బి అండర్ డిప్రెస్డ్ అనమాట. డిప్రెస్ అయిపోతారు, ఎందుకంటే ఇట్ వోంట్ బి పాసిబుల్. ఇప్పుడు మూవీస్ లో మనము కార్ రేసెస్, బైక్ రేసెస్ అవన్నీ చూస్తూ ఉంటాం, ఫైట్స్ అవన్నీ. దే వోంట్ బి పాసిబుల్ ఇన్ రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో అవన్నీ పాసిబుల్ అవ్వదు. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి గోల్స్ అనేవి, టార్గెట్స్ అనేవి మనం పెట్టుకోకూడదు. కాబట్టి మనం చేయగలిగినవి, మన స్తోమతలో ఉన్నవి, మనకి ఉపయోగపడేవి మాత్రమే మనం గోల్స్, టార్గెట్స్ గా పెట్టుకోవాలి. సో ఓవర్లోడ్ యువర్ సెల్ఫ్. ఓవర్లోడ్ అంటే మీకు మీ సామర్థ్యంకు మించి పని మీరు ఒప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చేయగలరు డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో మీకు మీ ఓపికకి సరిపడా, మీ సామర్థ్యానికి సరిపడా వర్క్ ని మాత్రమే మీరు ఒప్పుకోవాలి. సో ఫోకస్డ్. సో వాట్ ఎవర్ ద జాబ్ యు ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ ద వర్క్ యు ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ ద టాస్క్ యు ఆర్ ఆన్, దాని మీద ఫోకస్డ్ గా ఉండాలి. పక్కనకి డీవియేషన్స్ అనేవి రాకూడదు, వేరే మైండ్ మీద కానీ వేరే వర్క్ మీద కానీ. సో ఆర్గనైజ్డ్ అంటే ఆల్రెడీ చెప్పాం కదా, ప్లాన్డ్. అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఎంజాయ్ యువర్ వర్క్. సో ఏ పని చేస్తున్నా కానీ యూ హ్యావ్ టు ఎంజాయ్. లైక్ మీరు ఇష్టపడుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తే ఏంటంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ, మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ యూ హ్యావ్ టు అవాయిడ్ యువర్ డీవియేషన్స్. సో ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే, ఆ పనికి సంబంధించిన దాని మీదే మీ మెంటాలిటీ అనేది పెట్టాలి, కానీ డీవియేషన్స్ అవ్వకూడదు. సో దట్స్ అబౌట్ టైం మేనేజ్మెంట్. నిన్న క్లాస్లో కన్క్లూజన్ ఏంటంటే ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, అలా చేయడం వల్ల యూజెస్ ఏంటి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్. సో ఈరోజు డే 2
కూడా డిస్కస్ చేద్దాము. సో మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఒక్క నిమిషం. అయితే ఇవి స్టార్ట్ చేసే ముందు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? కొంతమంది హ్యాండ్స్ రేస్ చేశారు. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక నిమిషం, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఓకే, జీజేసి వెల్దుర్తి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వెల్దుర్తి, జీజేసి వెల్దుర్తి వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. No response. So GJC Town Kurnool, unmute yourself. So is there any doubt? Students are saying no doubt, sir. No doubts. Okay. So doubts unte hand raise cheyandi, because I am getting the feeling ippudu evaraina hand raise chesthe endante they need my attention, right? Actually, we rose our hand to tell the answer. Okay, okay. Yes. Okay, once you are done with whatever you have raised your hand, please lower your hand. Okay, thank you. Okay, so that I don't be distracted by it. Okay, thank you, sir. Mute yourself. Okay, so day 1 session లో టైం మేనేజ్మెంట్ కి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ కంటిన్యూ ఫర్ ద day 2. Fine. GJC Town Kurnool. Okay, fine. Let's start day 2. So I hope my screen is visible to you all. So time management definition అనేది మనం day 1 ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఉన్న టైంలో మనకి బాగా ఉపయోగపడేలా, ఇక్కడ ప్రొడక్టివ్లీ అంటే మనకి బాగా ఉపయోగపడేలా, ఎఫెక్టివ్లీ, అందరికంటే బెటర్గా యూజ్ చేసుకోవడానికి ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది మన వర్క్ ప్లేస్ ఆర్ మీ కాలేజ్లో మీరు చదువుకునేటప్పుడు కానీ మీ ఇంటి దగ్గర కానీ సో ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవడాన్ని మనం టైం మేనేజ్మెంట్ అంటామని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇన్ అదర్ వర్డ్స్ వేరేగా చెప్పాలంటే పీపుల్ హు ఆర్ గుడ్ ఎట్ టైం మేనేజ్మెంట్ ఆర్ గుడ్ ఎట్ గెటింగ్ ఆన్ అండ్ డూయింగ్ థింగ్స్. సో ఒక పనిని 5 వ్యక్తులు అందరూ చేయగలరు, కానీ ఎవరు ఫాస్ట్ గా చేయగలరు, ఎవరు పర్ఫెక్ట్ గా చేయగలరు, అదనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎలా వస్తుంది? సో హూ ఆర్ గుడ్ ఎట్ టైం మేనేజ్మెంట్, సో టైం ని బాగా మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్వరగా చేస్తారు, పర్ఫెక్ట్ గా చేస్తారు. సో ఆ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి తగ్గే కొద్దీ ఏంటంటే ఆ టైం అనేది పెరుగుతుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అనేది అసలు ఎందుకు చేసుకుంటాము అంటే యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ థింగ్స్. సో మీరు ఏవైతే పనులు చేస్తున్నారో, ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవడం మీకు ఇప్పటి నుంచే అలవాటు అవ్వాలి. ఎందుకు ప్రయారిటైజ్ చేసుకోవాలి అంటే కొన్నిసార్లు ఇప్పుడు సపోజ్ మనం లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఇప్పుడు 10th ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తారు. ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్ లో మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఏం చెప్తారు మనకి మన టీచర్స్? సో ఫస్ట్ ఈజీ ఆన్సర్స్ అండ్ మీకు బాగా వచ్చే ఆన్సర్స్ రాయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదా. ఫస్ట్ అనేవి చాలా నీట్ గా రాయాలి, చాలా క్లియర్ గా, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రాయాలి. అప్పుడు దేమే ఓవర్లుక్, తర్వాత మీరు అంత పర్ఫెక్ట్ గా రాకపోయినా ఓవర్లుక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి టీచర్స్ విల్ బి గివింగ్ టిప్స్. అలా కాకుండా మీకు రాని క్వశ్చన్, మీకు డౌట్ ఉన్న క్వశ్చన్ మీరు ఫస్ట్ రాశారనుకోండి, ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ అర్జెంట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అర్జెంట్, మీరు ఫస్ట్ రాస్తే ఏంటంటే దేర్ విల్ బి బ్రేకేజెస్. ఓకే, బ్రేకేజెస్ వస్తాయి, అది క్లియర్ గా రాయలేము. అండ్ పేపర్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, హీ ఈస్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ స్టడీస్ అని చెప్పేసి హీ విల్ గెట్ అన్ ఇంప్రెషన్. కాబట్టి ఎప్పుడు కూడా మనం విచ్ వీఆర్ పర్ఫెక్ట్ అనేది అవి మనం అర్జెంట్ లో పెట్టుకోవాలి, ఫస్ట్ చేసుకోవాలి. బికాస్ మనం చాలా మంది మనకి చెప్పే ఉంటారు పెద్దవాళ్ళు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ డే ఇన్ ఏ పాజిటివ్ నోట్. సో డే స్టార్టింగ్ లో మనకి ఏదైనా
ప్లస్ సక్సెస్ అనేది జరిగితే ఆటోమేటిక్ గా డే మొత్తం సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి పీపుల్ బిలీవ్ ఇట్ రైట్. సో కాబట్టి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఎప్పుడు డేలో మనం ఫస్ట్ పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ వై వీ రిక్వైర్ టైమ్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ ఇది నిన్నటి టాపిక్ మీద రివిజన్ ఉంది యాక్చువల్లీ. ఆల్రెడీ వీ హ్యావ్ రివైజ్డ్ ఇట్, సో నో నీడ్ ఆఫ్ రివిజన్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ టైమ్ మేనేజ్మెంట్? సో ఆల్రెడీ నిన్న మనం బ్రీఫ్ గా చూసుకున్నాం. సో రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఏంటి? ఆతృతగా ఫీల్ అవుతాం అనమాట కొన్ని పనులకి, కొన్ని యాక్టివిటీస్ మనం చేసేటప్పుడు. అండ్ అలాగే స్ట్రెస్ అనేది కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్ చేసేటప్పుడు మనం ఎక్కువ ఎక్సైట్ అవ్వడం కానీ, ఎక్కువ నర్వస్ ఫీల్ అవ్వడం కానీ, అవన్నీ కూడా మనం టైం అనేది మేనేజ్ చేసుకున్నప్పుడు, దానికి ఫిక్స్డ్ టైం పెట్టినప్పుడు మనకి ఏంటంటే అవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి అనమాట. స్ట్రెస్ లెవెల్స్ కానీ, యాంగ్జైటీ లెవెల్స్ కానీ, దే విల్ బి డిక్రీజ్డ్ అండ్ యూ విల్ బి ఫోకస్డ్ ఆన్ వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్. నెక్స్ట్ బెటర్ ప్రయారిటైజింగ్ ఆఫ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్. సో ప్రయారిటైజ్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను కదా, 4 parts గా మనం డివైడ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ బట్ నెసరీ. సో ఇలా ప్రయారిటైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని అవసరం లేని పనుల కోసం మనం అవసరమైన పనులు వదులుకోవాల్సిన అవసరమో లేదా పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరమో ఉండదు. అంటే మనకి టైం వేస్ట్ అనేది తక్కువ ఉంటుంది. అస్సలు ఉండదు అని చెప్పేసి నేను చెప్పను, బట్ తక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇంకొంచెం బెనిఫిట్స్, సమ్ మోర్ బెనిఫిట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఇంకా ఏంటి అంటే, సో ఇండైరెక్ట్లీ ఇట్ విల్ గివ్ సమ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్. సో పంక్చువాలిటీ అంటే తెలుసా మీ అందరికి? సో బీయింగ్ పంక్చువల్ అంటే ఏంటి? స్టేయింగ్ ఆన్ టైం. సో పంక్చువాలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 9 o'clock మీ కాలేజ్ అంటే ఎగ్జాక్ట్ బిఫోర్ 9 మీరు అక్కడ ఉంటే దెన్ యూ ఆర్ కాల్డ్ అప్ యాజ్ ఎ పంక్చువల్ స్టూడెంట్. సో నాట్ ఓన్లీ రిగార్డింగ్ ఎంటరింగ్ ద కాలేజ్, వర్క్ కంప్లీట్ చేయడంలో కానీ ఇంకేదైనా కానీ, సో స్టేయింగ్ ఆన్ టైమ్ ఈస్ కాల్డ్ పంక్చువల్. అలాగే డిసిప్లిన్. సో వెన్ వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ అవర్ థింగ్స్ అండ్ యాక్టివిటీస్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే, మనం ఎక్కడైనా కానీ టైంకి ఉంటాము, మన యాక్టివిటీస్ అనేవి టైంకి కంప్లీట్ చేస్తాము. సో ఇండైరెక్ట్లీ ఇట్ విల్ అలో యూ టు బి డిసిప్లిన్డ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. మీరు చేసే ప్రతి దాంట్లో మీరు డిసిప్లిన్డ్ గా అవుతారు. అండ్ ప్రిపరేషన్ ఆఫ్, సో మీకు ఉన్న యాక్టివిటీస్ అన్ని యూ విల్ బి నోయింగ్ అవైర్ ఆఫ్ ఇట్. అవన్నీ మీకు తెలుస్తాయి ముందే, ఏమేం చేయబోతున్నాం, ఎందుకు చేస్తున్నాము, ఎంతసేపట్లో చేస్తున్నాము అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇట్ డెవలప్స్ యువర్ థింకింగ్ కెపాసిటీ అండ్ అరేంజింగ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్. ఒక రోజులో మనం చేయాల్సిన సీక్వెన్స్, ఎలాంటి సీక్వెన్స్ లో చేయాలి మన యాక్టివిటీస్ అనేవి కూడా మీకు డెవలప్ అవుతాయి అనమాట. సో అండ్ సో ఏ యాక్టివిటీకి, ఏ వర్క్ కి ఎంత టైం అలాట్ చేయాలి, సో ఒక పని పెట్టుకుంటే ఆ పనికి ఎంత టైంలో చేయాలి, ఎంత టైం దానికి సరిపోతుంది అనేది కూడా మీకు గెస్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఆర్గనైజ్డ్ అనేది టైం ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నామో, సిమిలర్ గా మీ లైఫ్ లో మిగిలినవి కూడా మీరు ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు బుక్స్ ని నీట్ గా పెట్టుకోవడం కానీ, వాటిని ప్రాపర్ గా సర్దుకోవడం, అవన్నీ కూడా మీకు అలవాటు అవుతాయి. ఎందుకంటే లైఫ్ లో ఒక స్టేజ్ లో మనం ఇవన్నీ చేస్తున్నామంటే మిగిలిన వాటిలో కూడా ఇది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. బికాస్ ఇట్ ఈస్ వెల్ అవేర్ ఆఫ్, మీకు బాగా అవగాహన ఉన్న విషయం కాబట్టి అన్ని కూడా మీరు ఆర్గనైజ్డ్ గా పెట్టుకోగలరు. సో బూస్ట్ యువర్ మొరల్ అండ్ కాన్ఫిడెన్స్. బూస్ట్ అంటే ఏంటి? మీకు బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. వన్ సెకండ్, క్లాస్ లో కూర్చొని వస్తాను, ఒక 10 minutes నేను క్లాస్కి వస్తాను. ఓకే. సో ఇట్ ఇంప్రూవ్స్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతాయి. అండ్ అలాగే మొరల్ అంటే ఏంటంటే వాల్యూస్ అనమాట, మీలో ఉన్న వాల్యూస్ ని కూడా పెంచుతాయి అనమాట. నెక్స్ట్, సో యాక్ట్ ఇన్ ఆన్ టైం కమిట్మెంట్. సో కమిట్మెంట్ అంటే తెలుసు కదా మీ అందరికీ కూడా. సో జనరల్ గా నేను వాళ్ళకి ఇలా మాట ఇచ్చాను, యూ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రామిస్. నార్మల్ వర్డ్స్ లో చెప్పుకుంటే ప్రామిస్ అని కూడా అంటాం. సో సిమిలర్లీ ఎప్పుడైతే మనం ఒక వ్యక్తికి ప్రామిస్ చేస్తే ఎలా అయితే నిలబెట్టుకోవాలో, సో టైం విషయంలో కూడా మీకు ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి. సో అది ఎప్పుడు వస్తుంది? సో ఎలిమినేట్ ద అన్నెసరీ జంక్, అంటే మీకు అవసరం లేనివి, జస్ట్ ఫన్ కోసం చేసేవి, అవన్నీ కూడా మీరు తీసేయాలి మీ లైఫ్ లోంచి. ఎందుకంటే
అలాంటివన్నీ తీసేసినప్పుడు మీకు వేరే ఇంపార్టెంట్ పనులు, మీకు ఉపయోగపడే పనులు చేయడానికి ఎక్కువ టైం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెడ్యూసెస్ ఇంటరప్షన్. అంటే ఏంటి? ఒక పని చేస్తున్నప్పుడు డీవియేట్ అవ్వకుండా ఉండడానికి మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో టీచ్ యూ వెన్ టు మల్టీ టాస్క్ అంటే ఏంటి? ఒకేసారి 2 or 3 పనులు చేయడం. ఒక్కొక్క సిచ్యువేషన్ లో అది అవసరం ఖచ్చితంగా. బేసిక్ గా మై బెస్ట్ అడ్వైస్ ఇస్ డోంట్ మల్టీ టాస్క్. ఒకే టైంలో 2-3 పనుల మీద వర్క్ చేయకూడదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ టాస్క్ యూ కెన్ మల్టీ టాస్క్. ఎందుకంటే ఒకే టైంలో మనకి 2-3 వర్క్లు అయిపోతాయి అంటే మనకి టైం సేవింగే కదా. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సో ఎలాంటి పనులు మనం మల్టీ టాస్క్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం మల్టీ టాస్క్ చేయకూడదు. అప్పుడు ఏంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది తగ్గుతుంది. సో ఇట్ టీచర్స్ యూ వెన్ టు మల్టీ టాస్క్. సో దీస్ ఆర్ ద బుల్లెట్ పాయింట్స్ అన్నమాట. ఇప్పటి వరకు మనం టైం మేనేజ్మెంట్ లో నేర్చుకున్న వాటిలో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది పాయింట్ వైజ్ గా పెట్టామన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఇటువంటి బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. వాట్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ఇప్పుడు బేసిక్ గా ఒక కంపెనీ తీసుకున్నామంటే వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటి? వాళ్ళ సేల్స్ పెరుగుతున్నాయి అని. అలాగే ఒక ఇండివిజువల్ కి ప్రొడక్టివిటీ పెరగడం అంటే సో రోజులో ఎక్కువ ఉపయోగపడే పనులు చేస్తున్నారు అని. నెక్స్ట్ అలాగే ఎఫిషియన్సీ, క్వాలిటీ ఆఫ్ వర్క్, ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అనేది, దట్స్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ప్రొఫెషనల్, ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నారు. పర్సనల్ గ్రోత్ అంటే మనం ఫిజికల్ గా కూడా ఎదుగుదల అనేది ప్రాపర్ గా ఉంటుంది. నెక్స్ట్ సో టైమ్ ఈజ్ లిమిటెడ్, యూ ఆల్ నో దట్. మనకి టైం అనేది ఖచ్చితంగా అదే టైం ఉంటుంది. కొన్ని యాక్టివిటీస్ కి మనకి టైం కూడా సరిపోదు. కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు ప్లాన్ అవర్ టైం. ఎందుకంటే రోజులో మనకి యాక్టివిటీస్ కి టైం సరిపోకుండా ఉండాలి అంటే మనం ఉన్న టైంని ప్రాపర్ గా మనం మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేనేజ్ సమ్ టెక్నిక్స్. సో ఎలా టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి. సో ఆల్రెడీ చెప్పాను కదా, ప్రయారిటైజ్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం. ప్రయారిటైజ్ చేసుకోవడం అంటే ఇంపార్టెంట్, అర్జెంట్, సేమ్ కాన్సెప్ట్. ఎలా డివైడ్ చేసుకోవాలి అండ్ ఏ వర్క్ కి ఎంత టైం లిమిట్ పెట్టుకోవాలి. ఓకే, అది దాని ఇంపార్టెన్స్ ఏ లెవెల్లో ఉంది, దానికి ఎంత టైం పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ సో ఇట్ ఈస్ అప్ టు యూ వాట్ యాక్టివిటీస్ యూ డూ ఇన్ ఎ డే. ఒక రోజులో మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు, అలా చేయడం వల్ల మీకు వచ్చే యూజెస్ ఏంటి. సో ఇవన్నీ అనలైజ్ చేసుకోగల కెపాసిటీ అనేది మీకు మీలో ఇంప్రూవ్ అవుతుంది వెన్ యూఆర్ ప్రాపర్లీ యూజింగ్ యువర్ టైం. 1 second. క్లాస్ లో వస్తున్నారు, 5 minutes లో వస్తాను. ఎవరు బయట తిరగొద్దు, క్లాస్ లో కూర్చోండి. సో సేమ్ ఓల్డ్ స్టోరీ. మనం ఎంత చెప్పుకున్నా కానీ టైం మేనేజ్మెంట్ అంటే బేసిక్ గా దేనికి అంటే సో టు డూ ఆల్ యువర్ వర్క్స్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. మనకి ఉన్న టైంలోనే అన్ని పనులకి మనం టైం ఎలా అలాట్ చేసుకోవాలి. పనులు టైంని యూజ్ చేసుకుని మన టాస్క్స్ అనేవి ఎఫెక్టివ్ గా అంటే మిస్టేక్స్ ఏం లేకుండా అండ్ ఎక్కువ రిజల్ట్స్ వచ్చేలా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకి టైం మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ క్వాలిటీ. సో టైం ని మేనేజ్ చేసుకోవడం అనేది ఒక క్వాలిటీ, ఒక లక్షణమా అంటే కొంతమందిలో ఉండే లక్షణం అంటే యూ హ్యావ్ టు సే ఎస్, బికాజ్ నాట్ ఎవ్రీ వన్ కెన్ మేనేజ్ దర్ టైం వెల్. ప్రతి ఒక్కరు కూడా టైం ని సరిగ్గా మేనేజ్ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే అందరూ ప్రాపర్ గా టైం మేనేజ్ చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది. సో ఎవ్రీ వన్ విల్ బి సక్సెస్ఫుల్. ఎవరి దగ్గర ఎటువంటి మిస్టేక్స్ ఉండవు. కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ ఏ హెల్దీ క్వాలిటీ టు మేనేజ్ యువర్ టైం వెల్. సో నెక్స్ట్ how does the time management improve productivity? So we have been talking this productivity పెంచుతుంది, సో సక్సెస్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి అన్నాం. హౌ, ఎలా జరుగుతుంది అది? బికాస్ మనం ఎప్పుడైతే టాస్క్స్ ని డివైడ్ చేసుకున్నామో సో ఏది ఇంపార్టెంట్ కాదో అని మనం ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ టాస్క్స్ అన్ని కూడా మనం డేలో కంప్లీట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ సైన్ దట్ యు ఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్. సో ఎక్కువ వర్క్ అనేది మనం తక్కువ టైంలో చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ప్రొడక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్, రైట్? సో టైం మేనేజ్మెంట్ డెఫినెట్లీ ఇంప్రూవ్స్ ద ప్రొడక్టివిటీ.
నెక్స్ట్ ఓకే. సో రీక్యాప్చులేషన్. సో ఇది మనం ఈ రోజు క్లాస్లో నేర్చుకున్నది టైం మేనేజ్మెంట్ యొక్క బెనిఫిట్స్, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఓకే, దానివల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో బీ ఏ గుడ్ కంపానియన్ ఆఫ్ టైం. సో టైం అనేది వీ ఆల్రెడీ డిస్కస్, ఇట్ వెయిట్స్ ఫర్ నన్. ఎవరి కోసం వెయిట్ చేయదు. మన ఫ్రెండ్ మన కోసం వెయిట్ చేస్తారు, మన ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తారు, బట్ మన కోసం ఎవరి కోసం వెయిట్ చేయండి ఏదైనా ఉందంటే టైం. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు మూవ్ అలాంగ్ విత్ టైం. సో టైం ఎవరి కోసం ఆగదు, మీరు టైంతో పాటుగా పరిగెడుతూ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ హ్యావ్ టు మూవ్ అలాంగ్ విత్ టైం. సో ఇక్కడ కంపానియన్ అంటే అదే, బీ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ టైం. సో టైంతో మీరు ఎంత బాగా సైమల్టేనియస్గా దాంతో పాటు మూవ్ అవుతారో మీ పనులు చేసుకుంటూ, సో టైం అనేది మీకు అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఐ మీన్ ఇట్ అలౌస్ యూ టు డూ మోర్ వర్క్స్ ఇన్ గివెన్ టైం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. సో ప్లీజ్ do not overload yourself. Overloading అంటే I will give you an example. సో ఇప్పుడు ఒక 5 క్వశ్చన్స్ ఈరోజు మీ మ్యాథ్స్ టీచర్ కానీ లేదా మీ ఫిజిక్స్ టీచర్ ఆర్ కెమిస్ట్రీ టీచర్ ఒక 5 క్వశ్చన్స్ చదవమని చెప్పేసి చెప్పారనుకోండి. సో దాన్ని మనం ప్లాన్ చేసుకున్నప్పుడు 5 క్వశ్చన్స్కి ఎంత టైం పడుతుంది? సపోజ్ లెట్స్ టేక్ 2 hours పడుతుంది. 2 hours సరిపడా క్వశ్చన్స్ మీకు ఇచ్చారనుకోండి, 2 hours చదివేసుకుంటే అయిపోతుంది. ఇఫ్ యూ పోస్ట్పోన్ ఇట్, రేపొద్దున మళ్ళీ ఇంకో 5 క్వశ్చన్స్ వస్తే అది మీకు ఓవర్లోడ్ అవుతుంది. ఓవర్లోడ్ అయ్యి ఈ 5 చదవాలి, ఆ 5 చదవాలి. సో ఏది కూడా పర్ఫెక్ట్గా చదవాలి దాన్ని కంప్లీట్ చేయాలంటే. సో అలా మనం ఓవర్లోడ్ చేసుకోకుండా ఉంటే ఏంటంటే ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మెసేజెస్ పెట్టారు సార్, క్లాస్లో ఇప్పటి వరకు జరుగుతుందా? సో అందరికీ క్లియర్గా అర్థమైందా నేను చెప్పిన క్లాసు? అర్థమైందా లేదా? తలలు కూడా ఊపట్లేదు అసలు. జీవీజేసి జీ అని మా అర్థమైందా మీకు? అర్థం కాలేదా? సో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. జీజేసి ఆలూర్ మా అర్థమైందా మీ అందరికి? జీజేసి ఆలూర్ ఒకసారి అర్థమైతే ఇలా హ్యాండ్ వేవ్ చేయండి. జీజేసి ఆలూర్ వాళ్ళు అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. అర్థమైందా మీ అందరికి? జీజేసి ఆలూర్ ఓకే, నో రెస్పాన్స్. సో హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు. గెలాక్సీ J7 ప్రైమ్ మా మీకు రీనేమ్ చేసుకోమని చెప్పాము. మీరు అలా ఫోన్ నేమ్స్ ఉంచుకుంటే వీ కాంట్ కాల్ యూ గెలాక్సీ. గెలాక్సీ అని పిలవకూడదు కదా. సో వాట్స్ యువర్ నేమ్? మా మాట్లాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? మాట్లాడాలి. ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. ఓకే, సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇప్పుడే. డౌట్స్ ఏమీ లేవు అంటే we will wind up the session. It's already 11 o'clock. So shall we end the class? Class end చేసేద్దాం కదా? Fine. Nokraju sir. Thank you. Sir, you can end the session. End చేసేయమంటారండి? End చేసేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.